కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. ఎందుకంటే మీరు ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము అని ఫిక్స్ అయ్యారు కాబట్టి. అండ్ ఫర్ ష్యూర్ మీరు తీసుకునే డెసిషన్ మీ లైఫ్ చేంజింగ్ డెసిషన్. చిన్నప్పటి నుండి మీరు తీసుకున్న అన్ని డెసిషన్స్లోని దిస్ విల్ బి యువర్ బెస్ట్ డెసిషన్ మీరు తీసుకున్న దాంట్లో. నౌ కమింగ్ టు దట్, మీరు ఇప్పుడు నుండి మీకు ఫైనల్గా గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 సర్వీసెస్లోని, మేజర్లీ గ్రూప్ 1 సర్వీసెస్లోని ర్యాంక్ వచ్చేంత వరకు విష్ణు ఐఏఎస్ మీకు తోడుగా ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది. అందులో భాగంగా ఇనిషియల్లీ వీఆర్ కండక్టింగ్ దీస్ ఓరియంటేషన్ సెషన్స్. ఈ ఓరియంటేషన్ సెషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సిలబస్ ఏంటి, క్వశ్చన్ పేపర్స్ మనం ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ అసలు ఎలా డీల్ చేయాలి. ఎందుకంటే ఇన్ ద ఫస్ట్ సైట్ మనకి తెలియాలి. ఇప్పుడు ఎలా అయితే మనము ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళేటప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ముందే ఎలా ఉంటుంది ఏంటి అని మనం తెలుసుకుంటున్నాము. ఎందుకంటే అలా తెలుసుకుంటే ఏమవుతుందంటే మనము ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా వెళ్ళొచ్చు, టైం వేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు అందరూ సంవత్సరాల తరబడి ఇక్కడ 3 years 4 years ప్రిపరేషన్ చేస్తారు. ఈ అన్నిటికీ మేజర్ కారణం ఏంటి అంటే ఇనిషియల్ లెవెల్లోని ఎలాగ మనం ముందుకెళ్ళాలి అనే థాట్ పెట్టకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. నౌ అది కాకుండా ఇనిషియల్ స్టార్ట్ చేసే ముందే కొంచెం టైం తీసుకుందాం. టైం తీసుకొని ఎగ్జామ్లో ఉండే లోతులు ఏంటి, ఎగ్జామ్లో ఉండే పిట్ ఫాల్స్ ఏంటి, ఎగ్జామ్ని ఎలా డీల్ చేయాలి, అందులో మధ్యలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అన్నీ మనం ముందే అర్థం చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఏవి ఉండవు. రైట్? యా. సో మీకు దీంట్లో భాగంగా ఎర్లియర్ మీకు గవర్నెన్స్ క్లాస్ అయింది, తర్వాత పాలిటీ క్లాస్ అయింది. నౌ జాగ్రఫీ క్లాస్ అయింది, పాలిటీ క్లాస్ అయింది. ఈరోజు నేను గవర్నెన్స్ డీల్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్ అడగొచ్చు, ఎక్కడ కూడా అడగొచ్చు, నో ఇష్యూ. మధ్యలో అడగొచ్చు. యా, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ, నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. నౌ ఫస్ట్ మనకు తెలిసినట్టే యూపీఎస్సీకి అయినా, ఏబిపిఎస్సికి అయినా, టీజీపీఎస్సికి అయినా, స్టేట్ పిఎస్సి ఆర్ యూపీఎస్సి, దే విల్ బి కండక్టింగ్ ఏ స్క్రీనింగ్ టెస్ట్ బిఫోర్. స్క్రీనింగ్ టెస్ట్ మనం ఏదైతే స్క్రీనింగ్ టెస్ట్ అనొచ్చు, ప్రిలిమ్స్ అనొచ్చు. నౌ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎ క్వాలిఫైయింగ్ పేపర్. ఇందులోని మినిమం మెరిట్ ప్రకారము మినిమం మార్క్స్ రావాలి. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్స్ రాస్తారు. నౌ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే బీట్ యూపీఎస్సీ ఆర్ ఎనీ స్టేట్ పిఎస్సి, స్పెసిఫికల్లీ మన టీజీపీఎస్సీతో చూస్తే ఓన్లీ ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు మెయిన్స్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ స్టార్టింగ్ నుండే ప్రిలిమ్స్కి మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిలిమ్స్లో ఫెయిల్ అయ్యారు అనేది లేదు. ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ మెయిన్స్, ఆబ్వియస్గా మీరు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు క్లియర్ అవుతారు. మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మనం ఫస్ట్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ కదా అని చెప్పి స్టార్టింగ్ నుండే ప్రిలిమ్స్ మీద ఆలోచిస్తాం. ఎంసీక్యూ సాల్వింగ్ అవనివ్వండి, సిలబస్ కంప్లీషన్ అవనండి, ప్రిలిమ్స్ పరంగా చూస్తాం. అయితే మనకి ఫైనల్గా ర్యాంక్ దేని వల్ల వస్తుంది? మెయిన్స్ వల్ల ర్యాంక్ వస్తుంది కదా. ఐఎమ్ కీపింగ్ ఇట్ బైలింగ్వల్, ఇట్స్ ఫైన్, రైట్? యా. సో మనకి మెయిన్స్ వల్లే ర్యాంక్ వస్తుంది, మెయిన్స్ వల్లే మార్క్ డిసైడ్ అవుతుంది. ఇన్ దట్ సెన్స్ మనం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సింది మెయిన్స్. నౌ ఈ మెయిన్స్ మీద ఫోకస్ పెట్టడానికి ఎందుకని నేను చెప్తున్నాను అంటే, ఫస్ట్ థింగ్, ప్రిలిమ్స్ చదివేటప్పుడు మనం ఎక్కువగా ఫ్యాక్చువల్గా చదువుతాం, రైట్? నేను ఆన్సర్స్ ఎలిమినేట్ చేయడానికి, ఐడెంటిఫై చేయడానికి. మెయిన్స్ చదవడం వల్ల ఏంటి అంటే మనకి కాన్సెప్చువల్ క్లారిటీ చాలా ఎక్కువ వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఎందుకంటే ఇప్పుడు అడుగుతున్న ప్రిలిమ్స్ బిట్స్ కూడా చాలా అనలిటికల్గా అడుగుతున్నారు. ముందులాగా జస్ట్ సింగిల్ స్టేట్మెంట్స్ అట్లా కాదు, దే ఆర్ ఆస్కింగ్ ఇన్ ఏ వెరీ కాన్సెప్చువల్ మేనర్ అండ్ అనలిటికల్ మేనర్. అలాంటి కంటెక్స్ట్లోనే మనకి ప్రతి టాపిక్ కూడా చాలా డీటెయిల్డ్గా నేర్చుకోవడం అనేది ఎంతో అవసరం. ఓకే, నౌ ఈ ఎగ్జామ్కి అందుకని మెయిన్స్ అనేది ముందు చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్తున్నాం. నౌ ఇన్ ద స్టార్టింగ్ ఓన్లీ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, నేను ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన విషయాలు 3. ఆబ్వియస్గా మనం ఆన్సర్ రాయాలన్నా, ప్రిలిమ్స్లో ఎగ్జామ్లో మార్క్ చేయాలన్నా మనకి ఏం కావాలి చెప్పండి? నాలెడ్జ్ అబౌట్ దట్ సబ్జెక్ట్, రైట్? నాలెడ్జ్. సో యూ వాంట్ నాలెడ్జ్. అయితే ఈ నాలెడ్జ్ అనేది 3 typesలో ఉంటుంది. నాలెడ్జ్ ఎక్విజిషన్, నాలెడ్జ్ ఇంటిగ్రేషన్, నాలెడ్జ్ అప్లికేషన్. నౌ ఇదేంటి అంటే, ఫస్ట్ మనము ఏదైనా సబ్జెక్ట్ ఆన్సర్స్ రాయాలన్నా, ఎంసీక్యూ సాల్వ్ చేయాలన్నా సరే మనకు కొంచెం నాలెడ్జ్ కావాలి కదా. సో స్టార్టింగ్ స్టెప్లో భాగంగా మనం నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి, నాలెడ్జ్ని తెచ్చుకోవాలి. నౌ అది మీరు ఎలా తెచ్చుకోవచ్చు? ఫస్ట్లీ క్లాసెస్ ద్వారా తెచ్చుకోవచ్చు, ఆర్ఎల్స్ ఏదైనా స్టాండర్డ్ బుక్స్ ద్వారా తెచ్చుకోవచ్చు, ఆర్ఎల్స్ మార్కెట్లో ఉండే కంపైలేషన్స్ ద్వారా తెచ్చుకోవచ్చు, రైట్? సి ఇనిషియల్ 15 to 20 minutes నేను ఓన్లీ గవర్నెన్స్కి రెస్ట్రిక్ట్ అవ్వట్లేదు, ఓవరాల్ మీ ప్రిపరేషన్ గురించి చెప్తున్నాను. ఇట్ విల్ బి సూటబుల్ ఫర్ ఎనీ సబ్జెక్ట్. నౌ
ఎలా అయితే మనం ఫస్ట్ నాలెడ్జ్ అనేది రావాలి. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత నాలెడ్జ్ ఇంటిగ్రేషన్ కావాలి. ఇంటిగ్రేషన్ అంటే మనము నెంబర్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి చదువుతాము, ఈ అన్నిటిని మనం ఒక ప్లేస్లో ఉంచుకుంటే దాన్ని రివైజ్ చేసుకోవడానికి, ఫర్దర్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనకు స్కోప్ ఉంటుంది. సో మనం చదవడం మీరు ఎలా అయినా చదవండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా పాలిటీకి లక్ష్మీకాంత్ అని చదువుతారు, అండ్ మీరు ఇంకెక్కడైనా క్లాసెస్ నుండి అడిషనల్గా నోట్స్ చేసుకున్నారు అనుకోండి, అట్ లాస్ట్ మాత్రము మన దగ్గర సింగిల్ మెటీరియల్ అనేది ఉండాలి. ఇనిషియల్గా మీరు ఇంకా స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారు కాబట్టి నేను మీకు ఎక్కడే వార్నింగ్ ఏమిస్తున్నానంటే, అందరూ చేసే మిస్టేక్లోని మేజర్ మిస్టేక్ నోట్స్ సరిగ్గా లేకపోవడం. నోట్స్ ఉన్న వాళ్ళు ఎంత బెనిఫిట్ అంటే లాస్ట్లోనే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మన సొంత నోట్స్ మీద మనం డిపెండ్ అయితే అక్కడే మీ హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇస్ డన్. నౌ సో ఎక్వైర్ చేసిన తర్వాత ఇంటిగ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డిఫరెంట్ సోర్సెస్ చదవండి, ఏదైనా చదవండి, బట్ లాస్ట్కి మాత్రం మీరు ఒకదాని మీద మీ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మనం ఏదైనా చదవచ్చు, కానీ ఎగ్జామ్కి యూజ్ అయ్యే కంటెంట్ మాత్రం మనం ఒకే ప్లేస్లో పెట్టుకోవాలి. అందుకని నాలెడ్జ్ ఇంటిగ్రేషన్ అనేది కావాలి. దీనికోసం నోట్స్ ఆర్ఎల్స్ స్పెసిఫికల్గా మేమేం చేస్తామంటే మీకు కొన్ని హ్యాండ్ అవుట్స్ అని ఇస్తాం. ఈ హ్యాండ్ అవుట్స్ మీకు వన్ స్టాప్ సొల్యూషన్ కింద ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఏమైనా నేను చూపిస్తాను కూడా హ్యాండ్ అవుట్స్ ఎలా ఉంటాయో, మీరు దేనికైనా నోట్స్ మీరు చేసుకోలేకపోతే దాన్ని మీరు ప్రైమరీ మెటీరియల్ కింద పెట్టుకొని మీరు అప్డేట్ చేసుకోవడము, ఆర్ఎల్స్ దాని నుండి షార్ట్ నోట్స్ చేసుకోవడం చేయొచ్చు. రైట్, నౌ ఎక్కడితోని నాలెడ్జ్ ఎక్విజిషన్ ఇంటిగ్రేషన్ అనేది అయిపోయింది. నౌ మనకు నేర్చుకుంటే సరిపోదు కదా, మనం చూపెట్టాలి కదా. నౌ ఇన్ దట్ సెన్స్ నాలెడ్జ్ అప్లికేషన్ ఫేజ్. ఈ నాలెడ్జ్ అప్లికేషన్ ఎలా అంటే బేసికలీ ఈ ఎగ్జామ్ ఒక మన హ్యూమన్ కమ్యూనికేషన్స్ని టెస్ట్ చేసే ఎగ్జామ్. ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఏం టచ్ అవుతుంది, మనము నాలెడ్జ్ గెయిన్ చేసాం. నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ మనం చూస్తాం. ప్రిలిమ్స్లోని మన రీడింగ్ స్పీడ్ టెస్ట్ అవుతుంది. మన దగ్గర ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో నాలెడ్జ్ ఉంది, ఆప్షన్స్ని చూసి మనం ఎలిమినేట్ చేయాలి. మన రీడింగ్ క్యాపబిలిటీస్ని టెస్ట్ అవుతుంది. మెయిన్స్లోని మన రైటింగ్ క్యాపబిలిటీస్, అక్కడ ప్రిలిమ్స్లో సపోర్ట్ చేస్తుంది మనం ఎక్వైర్ చేసిన నాలెడ్జే, మెయిన్స్లో సపోర్ట్ చేస్తుంది మనం ఎక్వైర్ చేసిన నాలెడ్జే. అదే ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఆబ్వియస్లీ ఏపీఎస్సీకి అండ్ యూపీఎస్సీకి ఇంటర్వ్యూ ఉంది కాబట్టి యూపీఎస్సీలోని సేమ్ నాలెడ్జ్ మన స్పీకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తుంది. ఈ మూడింటికి బ్యాక్గ్రౌండ్లో ఏం కావాలి, మనకి నాలెడ్జ్ కావాలి. సో ఆ నాలెడ్జ్ అనేది మనము ఈ 2 phases-లోని తీసుకుంటాం. ఆ నాలెడ్జ్ అప్లికేషన్ అనేది ప్రిలిమ్స్ అయితే బాగా చదవడం అర్థం చేసుకోవడంలోని, మెయిన్స్ అయితే బాగా రాయడంలోని, ఇంటర్వ్యూ అయితే బాగా చెప్పడంలోని. అయితే కామన్గా చూడండి, ఏదైనా సరే మనం ఎక్వైర్ చేసే నాలెడ్జ్ దేన్ని కూడా సపరేట్గా చూడొద్దండి. ఎందుకంటే ఫ్రమ్ ద ఇనిషియల్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సే రైట్ టు ప్రైవసీ అనేది మీరు జనరల్గా వినుండొచ్చు, ఆర్ఎల్స్ వినకపోయినా సరే మనకి రాజ్యాంగంలోని డిఫరెంట్ ఫండమెంటల్ రైట్స్ అనేవి ఉన్నాయి, బేసిక్ హక్కులని. అందులోనే ఆర్టికల్ 21 అనేది ఒకటి ఉంది. ఈ ఆర్టికల్ 21 ఏంటి అంటే రైట్ టు లైఫ్, మనకి అందరికీ జీవించే హక్కు ఉంది అని చెప్తుంది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు డిఫరెంట్ కేసెస్లోని ఈ రైట్ టు లైఫ్ అంటే ఓన్లీ మనం నార్మల్గా బతకడం కాదు, దీనికి చాలా అర్థాలు ఉన్నాయని చెప్పి దాని యొక్క డొమైన్ని ఎక్స్పాండ్ చేస్తూ వచ్చింది. ఇన్ దట్ కంటెక్స్ట్ కేఎస్ పుట్టుస్వామి అనే కేసులోని రైట్ టు ప్రైవసీని కూడా అందులో యాడ్ చేసింది. రైట్, నా ఇది మీరు నాలెడ్జ్ నేర్చుకున్నారు. దీన్ని ప్రిలిమ్స్లోని జస్ట్ ఎలా అడుగుతారు, రైట్ టు ప్రైవసీ ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది, రైట్ టు లైఫ్. ఓకే, రైట్ టు ప్రైవసీ ఏ జడ్జిమెంట్ కింద వచ్చింది, కేఎస్ పుట్టుస్వామి కేసు. రైట్, ఇది ప్రిలిమ్స్లో అడిగే విధానం. మెయిన్స్లో ఎలా అడుగుతారు ఇది అంటే, నో ఆర్టికల్ 21 ఎలాగ ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాండింగ్ మనకి సిలబస్లో డైరెక్ట్గా ఉంది, ఎక్స్పాండింగ్ హారిజన్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని. రైట్, అది డైరెక్ట్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ కూడా వచ్చింది, అది డైరెక్ట్గా ఎక్స్పాండింగ్ హారిజన్స్ కూడా అడగచ్చు. ఆర్ఎల్స్ ఇలాగా జుడిషియరీ ఇందులోని వేలు పెట్టడం వల్ల వస్తున్న మీ అనాలిసిస్ ఏంటి అని, క్రిటికల్లీ అనలైజ్ అని. రైట్, ఇలాంటివన్నీ మనం క్లాస్లో నేర్చుకుంటాం. అండ్ ఇంటర్వ్యూలోని దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి అని మన క్రిటికల్ అనాలిసిస్ని మనం చూపించగలగాలి. నా ఇందులోని ప్రిలిమ్స్ కంటూ మెయిన్స్ కంటూ ఇంటర్వ్యూ కంటూ మనం ఏమైనా చేసేది ఉందా, అంత కామనే కదా. సో ఇన్ ద ఇనీషియల్ ఫేజ్ ఓన్లీ మీరైతే డిసైడ్ అవ్వాల్సింది ఏంటి అంటే, దెర్ ఈజ్ నో సపరేట్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. ఎగ్జామ్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఒక 2 months ముందు వరకు మీకు ఎగ్జామ్ అంతా సేమే. అప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ పరంగా ఎందుకు ఆలోచిస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్, సొసైటీ ఇలాంటివి ప్రిలిమ్స్ సిలబస్లో ఉండవు కొన్ని, అలాంటివి ఆ మూమెంట్లో చదవడం వేస్ట్. ప్రిలిమ్స్ అయిపోయి మళ్ళీ చదవచ్చు. అప్పటి వరకు మాత్రము మనము ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపరేషనే చేయాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత మనము ప్రిలిమ్స్ ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ 2 months బిఫోర్ మనం కంప్లీట్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి వెళ్తాం కదండి, అక్కడ ఓన్లీ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడము, ప్రిలిమ్స్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ చదువుతాం. ఆ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మెయిన్స్ రిలేటెడ్ థింగ్స్, గవర్నెన్స్, సొసైటీ ఇలాంటివన్నీ మనం అప్పుడు ఆలోచించవచ్చు. కానీ ఆ ముందు వరకు ఎగ్జామ్కి ఒక 2-3 months ముందు వరకు మాత్రం మనము వీ హ్యావ్
బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అప్పుడు వరకు మన మైండ్లో ఉండాలి. ఎందుకంటే అట్ లాస్ట్ మన మార్క్స్ దేని వల్ల డిసైడ్ అవుతుంది? మెయిన్స్ వల్లే కదా డిసైడ్ అవుతుంది. ప్రిలిమ్స్ మనము ఈజ్ ఎ బ్యారియర్, ఆ బ్యారియర్ మనం క్రాస్ అవ్వాలి. సో మెయిన్సే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి వీ హ్యావ్ టు గో ఇన్ దిస్ కంటెక్స్ట్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు మీరు రిలేటివ్గా ఇన్ ఏ బెటర్ పొజిషన్, ఎందుకంటే మీ అందరూ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్టింగ్ ఫేజ్లో ఉన్నారని అనుకుంటున్నాను. సో ఆ కంటెక్స్లో ఇంకోటి ఏంటి అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణలోని కొంత అన్సర్టెనిటీ అనేది ఉండింది. నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి, క్యాలెండర్స్ ఎలా వస్తాయి, జాబ్ క్యాలెండర్స్ ఎలా వస్తాయని తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ ఇందులోనే చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ని చాలా ట్రాన్స్పరెంట్గా కండక్ట్ చేశారు. నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఎలా చేస్తామని వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు. ఇన్ ద సేమ్ ఫేజ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా విత్ ఇన్ 1 or 2 monthsలోని మొత్తం క్లియర్ కట్గా చెప్తామని చెప్పారు. సో మీరు ఏం డౌట్ పడకుండా చేయొచ్చు, రైట్? అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రిపరేషన్ యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఎందులోనే తక్కువ కాదు. ఇన్ఫ్యాక్ట్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు యూపీఎస్సీ కన్నా ఏపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ సిలబస్ రిలేటివ్గా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నెన్స్ సిలబస్ చూపిస్తా. మన గవర్నెన్స్ సిలబస్లోని 100% అనుకుంటే యూపీఎస్సీలోని ఆ గవర్నెన్స్ 30 ఉంటుంది అంతే, రైట్? మన అంత సూపర్ సెట్గా ఉంటుంది, రైట్? సో అంత వ్యాస్ట్ సిలబస్, ఈ నాలెడ్జ్తో మీరు ఏ ఎగ్జామ్ అయినా క్లియర్ చేయొచ్చు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే, మీకు ఇది అర్థమైంది కదా? ముందు మనము ఎక్వైర్ చేయాలి నాలెడ్జ్, దాన్ని ఒక పాయింట్లో తెచ్చుకోవాలి, దాన్ని మనము అప్లై చేసుకోగలగాలి, రైట్? దీని తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఫర్ దిస్ ఎగ్జామ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ సార్ టూల్ కిట్ ఫర్ బికమింగ్ ది గ్రూప్ 1 ఆఫీసర్. మనకేం టూల్స్ కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిలబస్. ఈ సిలబస్ అనేది ఎందుకు అంత ఎక్కువ నేను స్ట్రెస్ చేస్తానో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆఫ్టర్ దట్ యువర్ కంటెంట్, ఏదైతే మనము నాలెడ్జ్ ఎక్విజిషన్ అంటున్నామో అది, నెక్స్ట్ నోట్స్, ఏదైతే మనం నాలెడ్జ్ ఇంటిగ్రేషన్ అంటున్నామో అది, దాని తర్వాత మాక్ టెస్ట్స్, రైట్? నౌ మనం ఫస్ట్ సిలబస్ చూస్తాం, ఎంత చదవాలి ఏంటి అని. ఎందుకంటే సిలబస్ చూడకపోతే ఏమవుతుంది అంటే విల్ బి రీడింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. అది కాదు, వీ హ్యావ్ టు హ్యావ్ అవర్ బౌండరీస్ ఫిక్స్డ్. మన బౌండరీస్ ఫిక్స్ అవ్వకపోతే మాత్రము మనం బయటికి ఎలా రావాలో మనకు తెలియదు, రైట్? సో ఇప్పుడు మేజ్ రేస్ లాంటిది, మేజ్ రేస్ నుండి బయటికి రావాలి అంటే మన బౌండరీస్ మనకు తెలియాలి, మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియాలి. ఆ కంటెక్స్ట్లోని మనకి డైరెక్షన్ చూపించేది ఓన్లీ రెండు, సిలబస్ అండ్ పీవైక్యూస్. ఈ రెండు ఎందుకు కామన్ అంటే సిలబస్ బేస్ చేసుకునే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సి ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ టీజీపీఎస్సీ గవర్నెన్స్ సిలబస్. ఈజ్ ఇట్ విజిబుల్, రైట్? నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాప్టర్ 1. ఇలాగ సిలబస్లోని 5 చాప్టర్స్ ఉంటాయి. 5 చాప్టర్స్ నుండి ఒక్కొక్క చాప్టర్ నుండి 10 మార్క్స్ చొప్పున అనుకుంటే 50 మార్క్స్ వస్తాయి. ఇందులో పేపర్ 3లోనే వస్తుంది టీజీపీఎస్సీ, అండ్ ఏపీఎస్సీలో కూడా పేపర్ 3లోని గవర్నెన్స్ ఉంటుంది. నా వాళ్ళు ఎలా ఇస్తున్నారంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా ఈ సిలబస్లో ఉండే కీవర్డ్సే క్వశ్చన్స్ కింద ఫ్రేమ్ చేస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సే లాస్ట్ ఇయర్ దే had asked questions directly from citizen charter or else self-help groups. I will show you the question paper in the last also. ఫినాన్స్ కమిషన్ గురించి డైరెక్ట్గా, రైట్? పార్లమెంటరీ కమిటీస్ గురించి డైరెక్ట్గా. సో మనకి ఏవైతే సిలబస్లో ఉన్నాయో ఆ సిలబస్లో ఉండే కీవర్డ్స్ని మనము ఐడెంటిఫై చేసి దీని నుండి ప్రతి టాపిక్కి మనకి 2 page to 3 page నోట్స్ కావాలి. ఎందుకు 2 page or 3 page అంటున్నాము అంటే ఇప్పుడు మనకి టీజీపీఎస్సీ వాళ్ళ యొక్క శాంపుల్ ఆన్సర్ షీట్ని బయటకు తీసుకొచ్చారు. ఏంటి అంటే మనకి క్వశ్చన్ ప్రింట్ అవుతుంది, ప్రతి క్వశ్చన్కి మనకి 2 pages అలాట్ చేస్తారు, రైట్? ఆ 2 pagesలో మనము ఆన్సర్ రాయాలి. సో మనం ఎంత నేర్చుకున్నా సరే దానికన్నా మించి రాయలేం కదా. సో మన నోట్స్ కూడా మనం ఎలా చేసుకోగలగాలంటే వీ షుడ్ బి ఏబుల్ టు రైట్ 3 pager ఆన్సర్. ఎందుకంటే కొన్ని మర్చిపోవచ్చు కాబట్టి మ్యాక్సిమం ఒక 3 pager ఆన్సర్ రాసుకోవాలి. ఇక్కడ మనం ఆ ఆన్సర్ రాయగలగాలి అంటే మనం ముందు నోట్స్ చేసుకోవాలి. దానికి మనం సిలబస్లో ఉండే ప్రతి టాపిక్కి ఒక 3 page నోట్స్ చేసుకోగలగాలి. నాట్ ఓన్లీ ఫర్ గవర్నెన్స్, ఎనీ పాయింట్ సిలబస్లో ఉండే ప్రతి పాయింట్కి మనం ఒక 3 page నోట్స్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది చేసుకుంటామో మనకి రివిజన్ అనేది చాలా బెటర్గా అవుతుంది.
ఎగ్జామ్కి వెళ్ళే ముందు అలాగా ప్రతి టాపిక్కి మనకి ఆ నోట్స్ ఏదైతే ఉంటుందో వీ విల్ బి రివైజింగ్ దట్ ఓన్లీ. మనం ఈ బల్కీ బుక్స్ అవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, రైట్? వీ కెన్ రిలై ఆన్ అవర్ ఓన్ మెటీరియల్. మనము క్లాసెస్ విని ఆర్ఎల్స్ స్టాండర్డ్ బుక్స్ చదివి చేసుకున్న తర్వాత ఫామ్ అయిన నోట్స్ అది. వీ హ్యాడ్ పుట్ లాట్ ఆఫ్ అవర్ హార్డ్ వర్క్, రైట్? ఇన్ దిస్ కంటెక్స్ట్ మనకి అది మనము మేజర్ మెటీరియల్ అనుకున్నాం కాబట్టి దాన్నే సింగిల్ సోర్స్ కింద పెట్టుకొని మనం కంటిన్యూ అవుతాం. డైరెక్ట్గా క్వశ్చన్స్ సిలబస్ నిండే ఫ్రేమ్ అవుతున్నాయి అన్నప్పుడు మనకి ఇక్కడే కదా ఉంది క్వశ్చన్ పేపర్ అంతా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ముందుకెళ్తాం. నెక్స్ట్ సిలబస్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. నౌ ఆ సిలబస్ మనం పక్కన పెడతాం, ఆ చాప్టర్ నుండి క్వశ్చన్స్ ఎలా ఇస్తారో చూస్తాం. సేమ్ ఇక్కడ ఎలా ఉందో అలానే ఇస్తున్నారు, ఆర్ఎల్స్ సమ్వాట్ కొంచెం అనలిటికల్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిలబస్లోని పాలిటీ సిలబస్లోని జ్యుడిషియల్ యాక్టివిజం అనే పదం ఉంటుంది. I had taken here classes for polity and governance for the last batch ఏదైతే మొన్న అయిందో. డ్యూరింగ్ క్లాసెస్ ఆ జ్యుడిషియల్ యాక్టివిజం నేను తీసుకున్నప్పుడు జ్యుడిషియల్ యాక్టివిజం దానికి రిలేటెడ్ టాపిక్ అని జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. పేపర్లో ది వెరీ ఫస్ట్ క్వశ్చన్ అదే, జ్యుడిషియల్ యాక్టివిజం వర్సెస్ జ్యుడిషియల్ ఓవర్ రీచ్. అండ్ అక్కడ అందులోని గ్రేట్నెస్ ఏం లేదు, ఎందుకంటే సిలబస్ క్లియర్గా మెన్షన్ చేసింది, రైట్? సిలబస్లో ఏదైతే ఉందో అదే మెన్షన్ చేశారు. అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గురించి పవర్స్ గురించి వీ హ్యాడ్ టేకెన్ ఎవ్రీ కీవర్డ్, we had explained every topic in the class and we had given our notes for that. ఎవరైతే అది రిపీటెడ్గా చదివి దాని మీద టెస్ట్ రాశారో ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ దమ్. సో ఇదే మనం మళ్ళీ కంటిన్యూ చేస్తే ఎలా ఉంటుంది అంటే వీ హ్యావ్ టు రీడ్ ద సిలబస్. సిలబస్ ఎప్పుడు మనకి మనకు ఉండాలి. ఎలా అయితే మనము ఇప్పుడు బయటకు వెళ్ళడానికి యూపీఐ మనతో ఉంచుకుంటున్నామో, మొబైల్ అలా ఉంచుకుంటున్నామో, ఈ ప్రిపరేషన్ అయ్యేంత వరకు సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనతోనే ఉండాలి, రైట్? దాని తర్వాత ఈ నాలెడ్జ్ ఎక్విజిషన్ పార్ట్ మీకు అర్థమైంది. ఇప్పుడు తీసుకున్న తర్వాత మీరు క్లాసెస్ ద్వారా నాలెడ్జ్ గెయిన్ చేస్తారా, బుక్స్ ద్వారా గెయిన్ చేస్తారా అనేది మీ ఇష్టం. సి ఏదైనా సరే దిస్ ఈజ్ వన్ మీడియం. మీడియం దేనికి? మనం ఈ ఎగ్జామ్ రాయడానికి మనం ఎంచుకునే మీడియం, అది బుక్స్ ద్వారా అవనివ్వండి, ఏదైనా క్లాసెస్ ద్వారా అవనివ్వండి. ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అనే కాదు, ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయినా. బట్ ద థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు అక్వైర్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ విల్ బి ఎగ్జామ్ ఓరియంటెడ్. ఎగ్జామ్కి యూజ్ అయ్యే లెక్క ఉండాలి మనకి, రైట్? దాని తర్వాత ఇంటిగ్రేషన్ మనం నోట్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు మనకి రియల్ ఫైటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఇది ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బాక్సింగ్ బ్యాటిల్లోకి వెళ్తుంటే ముందు మనము హౌస్ హోల్డ్లో మనం ప్రాక్టీస్ చేయడం, ప్రాక్టీస్కి కావాల్సిన బాడీ బిల్డప్ చేయడం, ఆరల్స్ ప్రోటీన్ పౌడర్ లాంటివన్నీ తీసుకోవడము. ఆ తర్వాత ప్రాక్టీస్ కోసము ఏదైతే మన ఇంటర్నల్ టీం ఉంటుందో ఇంటర్నల్ టీంతో మనం ఫైట్స్ చేయడము. ఆ తర్వాత ఫైనల్ బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళడం, రైట్? ఇక్కడ దాకా మనం ఇంటర్నల్గా మనలో మనం చేసుకుంటుంది. ఈ మాక్ టెస్ట్ వేరే వాళ్ళతో కంపారిజన్కి మనం ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలి అని తెలుసుకోవడానికి ఈ మాక్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. మిస్టేక్స్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దాకా మనం నాలెడ్జ్ గెయిన్ చేసాం, నాలెడ్జ్ అప్లికేషన్ పార్ట్ లాస్ట్ అని అన్నాం కదా. నా ఈ నాలెడ్జ్ అప్లికేషన్ డైరెక్ట్గా అక్కడే మనం చేస్తే ఫైనల్ ఎగ్జామ్లోనే ఏమైనా మిస్టేక్స్ చేస్తే హూ విల్ బి రెస్పాన్సిబుల్ కదా. సో అక్కడ మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే ఆ మిస్టేక్స్ అన్ని ఎక్కడే మనం చేసేయాలి. ఆ మిస్టేక్స్ ఎక్కడ మనము మాక్ టెస్ట్ ద్వారా మిస్టేక్స్ చేయాలి. ఆ మిస్టేక్స్ చేసి నెక్స్ట్ ఎవాల్యుయేటర్స్తోని మెంటార్స్తోని మాట్లాడాలి, ఫ్యాకల్టీస్తోని మాట్లాడిన తర్వాత వాళ్ళు అందులో కరెక్షన్స్ చెప్తారు, వాళ్ళు అందులోని ఫీడ్బ్యాక్ ఇస్తారు. నౌ ఈ ఫీడ్బ్యాక్ ఫేస్ చేసుకొని మనము ఈ 4 స్టెప్స్ని మళ్ళీ రిపీట్ చేయాలి. ఫీడ్బ్యాక్ వచ్చింది, మనం ఎక్కడ మిస్టేక్స్ చూస్తున్నాము. మిస్టేక్స్ వచ్చిన తర్వాత మేబీ మన కంటెంట్లో లోపం ఉండొచ్చు, ఆర్ఎల్స్ మన ఆన్సర్ రైటింగ్లో లోపం ఉండొచ్చు. ఈ ఫీడ్బ్యాక్ తీసుకొని మనం అది ఇంటర్నలైజ్ చేసుకొని నెక్స్ట్ ఈ ప్రాసెస్ మళ్ళీ చదువుతాం, మళ్ళీ టెస్ట్ చేస్తాం, ఇంప్రూవ్ అవ్వాలి. ముందు ఒక 10 మిస్టేక్స్ చేస్తే ఆ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ అనేవి నెక్స్ట్ టెస్ట్లో తగ్గించాలి, 5 మిస్టేక్స్ రావాలి. అలాగా ఈ ప్రాసెస్ అంతా రిపీటెడ్గా జరుగుతూ ఉంటే మనము ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి వీ విల్ బీ ఇన్ ఏ వెరీ బెటర్ పొజిషన్. ఓకే, సో అందుకు ఈ మాక్ టెస్ట్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ. ఒకటి లేకపోతే ఇంకోటి యూజ్ అవ్వదు. బట్ మీరు ఏ సబ్జెక్ట్ ఏ పేపర్ తీసుకున్నా సరే ఇవన్నీ కామన్ థింగ్స్. బీట్ యూపీఎస్సీ, ఏబిపిఎస్సీ అండ్ టీజీపీఎస్సీ, కామన్ థింగ్స్, కామన్ థ్రెడ్ అమాంగ్ ఆల్ దీస్ థింగ్స్, రైట్? నెక్స్ట్ ఇన్ ద వెరీ అవుట్ సెట్ ఇంకొకటి కూడా నేను చెప్దాం అనుకుంటున్నాను. ఎలా అయితే సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీ నోట్స్ అనేది ఇంపార్టెంటో ఇంకొకటి మేజర్ ఇంపార్టెంట్ థింగ్ మాక్ టెస్ట్ అన్నాను కదా. ఈ మాక్ టెస్ట్తో పాటు యువర్ ఆన్సర్ రైటింగ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్లోనే ఇది మీకు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే విత్ టైం ఏమవుతుంది అంటే ముందు ప్రిలిమ్స్ పాస్ అవుదాంలే అనే ఫీలింగ్ మనం వెళ్తాం, టైం తక్కువ కొద్దీ ఆర్ఎల్స్ అలాగా ప్రిపరేషన్ డేట్స్ వచ్చే కొద్దీ మనకు అనిపిస్తుంది. బట్
అట్ లాస్ట్ ప్రిలిమ్స్ పాస్ అయితే ఏమొస్తుంది? బయట అందరికీ ప్రిలిమ్స్ పాస్ అయ్యమని చెప్పుకోవడానికి తప్ప ఏం ఉపయోగం లేదు. మనకి శాలరీస్ రావు, రెస్పెక్ట్ రాదు. ఆ రిజల్ట్ వచ్చే వరకు ఓకే ప్రిలిమ్స్ పాస్ అయ్యడనే వరకు ఉంటుంది, మేబీ ఒక 6 months. ఆ తర్వాత అయితే మనకి ఎటువంటి యూజ్ ఉండదు. సమ్ ఫాల్స్ హోప్తో మనం ఉంటాం, రైట్? దాని బదులు మనకు పక్కా మెయిన్స్ కూడా క్లియర్ చేసామని చెప్పుకోవాలి అంటే వీ హ్యావ్ టు ఫోకస్ హెవీలీ ఆన్ ఆన్సర్ రైటింగ్. అయితే ఈ ఆన్సర్ రైటింగ్ గురించి మీరు అట్ ద అవుట్ సైడ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆన్సర్ రైటింగ్ డజంట్ కమ్ ఇన్ వన్ డే. యువర్ ఆన్సర్ రైటింగ్ కెనాట్ బీ హ్యాపెండ్ ఇన్ ఏ వన్ డే. ఇది ఎలా ఉంటుందండి ఈ ప్రాసెస్? గ్రాఫ్స్ అందరికీ ఐడియా ఉండొచ్చు అని అనుకుంటున్నా, రైట్? నా ఈ మీ ఆన్సర్ రైటింగ్ జర్నీని గ్రాఫికల్గా చూపించాలి అంటే, రైట్ నా మీరు కరెంట్లీ ఇక్కడ ఉన్నారు. ఆన్సర్ రైటింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే స్టార్టింగ్లో ఇక్కడ ఉంటారు. నా మన లైఫ్లో మనం రాసే ఫస్ట్ 50 to 100 ఆన్సర్స్ విల్ బి ది వర్స్ట్ ఎవర్ ఆన్సర్స్. ఎందుకంటే మనకి ఎలా రాయాలో తెలీదు. ఇంట్రో, బాడీ, కన్క్లూషన్ పెట్టాలని, అందులో బ్రేక్ చేయాలని, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీట్ చేయాలని ఏమీ లేదు. ఫినాన్స్ కమిషన్ కనిపిస్తే దానికి కనిపించిందంతా రాసేస్తాం. ఇంట్రడక్షన్ రాయాలని ఏది మనకు తెలియదు. అండ్ దట్ ఈస్ ఆబ్వియస్. చిన్నప్పటి నుండి మనం ఏమి చేయట్లేదు కదా. సో మిస్టేక్స్ చేయకపోతే మనం రోబో అవుతాం. మనం మిస్టేక్స్ చేయాలి అందులో. అయితే ఈ ఫస్ట్ 50 to 100 ఆన్సర్స్ మన వరస్ట్ ఆన్సర్స్ అవుతాయి. ఇక్కడికి మనము వర్స్ట్ ఫేజ్లో ఉంటాం. ఈ 100 ఆన్సర్స్ ఆర్ 50 ఆన్సర్స్ అయిపోయిన తర్వాత వర్స్ట్ ఫేజ్ అంతా పోతుంది. ఈ ఆన్సర్స్ రాసినప్పుడు మనం ఎవాల్యుయేటర్స్కి ఆర్ ఎల్స్ ఫ్యాకల్టీస్కి ఆర్ మెంటర్స్కి చూపించినప్పుడు వాళ్ళు మిస్టేక్స్ చెప్తారు. మనం రిపీటెడ్గా రివిజన్, నోట్స్ మేకింగ్ అన్నీ చేసుకున్నప్పుడు ఇంప్రూవ్ అవుతూ ఉంటాం. ఇంప్రూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా మనలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. వర్స్ట్ ఫేజ్లో ఉన్న మనము బిలో యావరేజ్కి వస్తాం. నెక్స్ట్ ఇంకా ప్రాక్టీస్ చేసేసరికి యావరేజ్కి వస్తాం. Then we will reach to phase called above average. At last we will reach a phase which will be good. Right? Now ఇదంతా ఒక రోజులో జరగదు. సో అట్లీస్ట్ నెంబర్ టర్మ్స్లో చెప్పాలి అంటే యూ నీడ్ టు పుట్ అట్లీస్ట్ 3 months ఆఫ్ ఆన్సర్ రైటింగ్. 3 months అని ఎందుకు అంటున్నానంటే ఈ వరస్ట్ ఫేజే ఒక 15 to 16 days నడుస్తుంది మనకి. ఆ తర్వాత మనము మెల్లిమెల్లిగా వీ విల్ బి రైటింగ్ బిలో యావరేజ్ ఆన్సర్స్. సో మనం పర్ఫెక్షన్ వైపు వెళ్ళాలి అంటే ఒక 3 months పడుతుంది. నా మీరు ప్రిలిమ్స్ ఫెయిల్ అయిన తర్వాత ఇదంతా చేయగలరా? ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఇవన్నీ చేయగలరా? చేయలేరు కదా. సో అందుకనే ఫ్రమ్ ద ఇనీషియల్ స్టేజ్ ఓన్లీ మనకి ఆన్సర్ రైటింగ్ అనేది చేయాలి అనే థాట్లో మనం ఉండాలి. మీరు ఇమీడియట్లీ ఆఫ్టర్ యువర్ కంప్లీషన్ ఆఫ్ యువర్ సిలబస్ ఆర్ ఎల్స్ క్లాసెస్ ఆ స్పెసిఫిక్ సబ్జెక్ట్ అయిన తర్వాత యూ కెన్ రైట్ ఆన్సర్స్. ఓకే, నా ఆన్సర్స్ దేనికి రాస్తారు? మరి ఆన్సర్స్ రాయాలి కదా. ఆన్సర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి రాస్తాం. ఎందుకంటే ఇదే కదా మనకి మెయిన్ అన్నిటికీ గైడింగ్ లైట్. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ రాస్తాం. నా దీంతో పాటు టాపర్ కాపీస్ అనే ఉంటాయి. నేను మీకు షేర్ చేయమని చెప్తాను, వాళ్ళకి పర్సనల్గా షేర్ చేస్తారు. ఐ విల్ షేర్ వన్ QR కోడ్, అందులో టాపర్ కాపీస్ ఉంటాయి. అయితే జనరల్గా AP అండ్ TGE టాపర్ కాపీస్ రిలేటివ్గా కొంచెం అన్అవైలబుల్. అయితే UPSC టాపర్ కాపీస్ అనేవి పబ్లిక్ డొమైన్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. అందులోని బెస్ట్ కాపీస్ కంపైల్ చేసి ఒక QR కోడ్ క్రియేట్ చేసాము. అందులోని మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్ట్కి నావిగేట్ అయ్యి టాపర్ కాపీస్ చూడొచ్చు. ఓకే, నా ఇవి ఎందుకు నేను చూడమంటున్నాను అంటే ఆ స్పెసిఫిక్ టైంలోని ఆ 7 minutes ఆర్ఎల్స్ ఆ 10 minutesలోని ఆ క్వశ్చన్కి వాళ్ళు రాశారు. ఎందుకంటే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు రాశారు. మనం కూడా ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఫేస్ చేసి రాస్తాం కాబట్టి వీ కెన్ కంపేర్ విత్ ఇట్. ఆబ్వియస్గా మనం మాక్ టెస్ట్ రాసినప్పుడు మోడల్ ఆన్సర్స్ ఇస్తారు, మోడల్ ఆన్సర్స్తో కంపేర్ చేసుకుంటాం. ఆర్ఎల్స్ ఎవాల్యుయేటర్స్ చెప్తారు. అయితే అదంతా ఎక్స్టర్నల్ స్టిమ్యులేషన్ మనకు వచ్చేది. మన సొంతంగా మన ఇంటర్నల్ స్టిమ్యులేషన్ జరగాలి అంటే వీ హ్యావ్ టు కంపేర్ అవర్ ఆన్సర్స్ విత్ టాపర్ కాపీస్ ఆన్సర్స్. మీరు PYQస్కి ఆన్సర్స్ రాయొచ్చు, ఆర్ఎల్స్ టాపర్ కాపీస్లో టాపర్స్ గవర్నెన్స్కి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ మీద రాస్తారు కదా, ఆ క్వశ్చన్స్కే మీరు ఆన్సర్స్ రాయొచ్చు. నా దీన్ని కంపేర్ చేసుకోవచ్చు. దిస్ విల్ బి యువర్ బెస్ట్ లెర్నింగ్. ఎందుకంటే సొంతంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన దగ్గర క్వశ్చన్ ఉంది, వాళ్ళు కూడా ఎగ్జామ్ ప్రెజర్లోని ఆ స్పెసిఫిక్ 10 minutesలోని ఆన్సర్ రాశారు. వాళ్ళకి కూడా స్పేస్ లిమిట్ అనేది ఉంది. నా ఆ కంటెక్స్ట్లో ఏంటి మనం ఈజీగా చేయొచ్చు కదా, కంపేర్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఓకే,
ఇది ఎలా ఇంప్రూవ్ అవ్వచ్చు, మన ఇంట్రో ఎలా ఉంది, వాళ్ళ ఇంట్రో ఎలా ఉంది, మనం ఇంప్రూవ్ అవ్వడానికి స్కోప్ అనేది చాలా ఉంది అని తెలుస్తుంది మనకి. ఓకే, నేను ఎందుకు ఈ స్టార్టింగ్లోనే ఇవన్నీ చెప్తున్నాను అంటే ఇలాంటివన్నీ చేయాలి అని మీరు ముందే ఫిక్స్ అవ్వాలి. ఇవి తెలియకపోతే ఇయర్స్ ఆన్ ఇయర్స్ మీరు టైం వేస్ట్ చేసుకునే వాళ్ళు అవుతారు. ఐ డోంట్ వాంట్ యూ టు బి లివ్ లైక్ దట్. ఓకే, నౌ ఆన్సర్ రైటింగ్ ఇంపార్టెన్స్ అర్థమైంది కదా. ఇట్ విల్ బి అన్ అప్వర్డ్ మూవింగ్ గ్రాఫ్. టు మూవ్ అప్వర్డ్స్, మనం పైకి వెళ్ళాలి అంటే ఈ జర్నీలోని పక్కాగా మనకి రెగ్యులర్ అండ్ ఇంటెన్సివ్ ప్రాక్టీస్ అనేది కావాలి. రైట్, ఆబ్వియస్లీ ఒక్క రోజులో జరిగేది కాదు. మీరు బ్రెయిన్ బర్డెన్ తీసుకొని ఇన్నోటి ఉన్నాయని అనుకోవడానికి కాదు, బట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ బి పాసిబుల్. ఓకే, యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్, యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మెంటర్స్, దే కెన్ గైడ్ యూ. ఓకే, నెక్స్ట్ దాంతోపాటు మాక్ టెస్ట్, ఆన్సర్ రైటింగ్, సిలబస్, PYQs అన్ని ఇంపార్టెన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్ స్టూడెంట్స్? ఎనీ డౌట్స్? నా స్పెసిఫిక్గా గవర్నెన్స్ గురించి మాట్లాడితే, అండ్ మై నేమ్ ఈస్ భగవాన్ భరత్. TGPSC వాళ్ళ సిలబస్లోని 5 పాయింట్స్ కింద డివైడ్ చేశారు. లెట్ us కాల్ ఇట్ యాజ్ చాప్టర్స్. 5 చాప్టర్స్ అని మనం అనుకుందాం. అయితే ఈ చాప్టర్ నుండి ఒక్కొక్క దాని నుండి 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వాళ్ళు ఏమి ఇది స్ట్రిక్ట్గా ఫిక్స్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ చాప్టర్లో ఉంది కదా 1 అని ఉంది, ఇక్కడ నుండి ఎలా ఉంటుంది అంటే క్వశ్చన్ పేపర్, ఫర్ ఎగ్జాంపుల్ you will be getting question 1, question 2, you have to write one among 2. 2 ఆప్షన్స్ ఇస్తారు, రెండింటిలో ఒకటి రాయాలి. అలాగా గవర్నెన్స్ నుండి మీకు 10 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 10 క్వశ్చన్స్లో 5 రాయాలి. ఇండివిజువల్ క్వశ్చన్కి చాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఇండివిజువల్ క్వశ్చన్ చాయిస్ అనేది ఉంటుంది. నా ఇక్కడ చాప్టర్ 1 ఉంది కదా అని చెప్పి ఫస్ట్ క్వశ్చన్లోని ఓన్లీ చాప్టర్ 1 నుండి ఏమి ఎవరు, దే కెన్ ఆస్క్ చాప్టర్ 3 క్వశ్చన్ ఇన్ చాప్టర్ 1 ఆల్సో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. సో దీన్ని మీరు పట్టించుకోకుండా ఇది ఓన్లీ మనకి గైడింగ్ లైట్, మన ప్రిపరేషన్ గైడింగ్ లైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ అండ్ మోడల్స్, ఈ గవర్నెన్స్ అప్లికేషన్స్ మోడల్స్ గురించి మనం తెలుసుకోవాలి. అది క్లాసెస్ అవనివ్వండి, బుక్ ద్వారా అవనివ్వండి, దానికి నోట్స్ చేసుకోవాలి, దాని మీద ఆన్సర్ రాయాలి. రాసిన ఆన్సర్ చూపించాలి, ఇంప్రూవ్ అవ్వాలి, మళ్ళీ వచ్చి చదవాలి. ఈ లూప్ అనేది కంటిన్యూ అవ్వాలి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిలబస్. నౌ నెక్స్ట్ కి ప్రొసీడ్ అయ్యే ముందు వి విల్ డూ సిలబస్ పార్సింగ్. సిలబస్ పార్సింగ్ అంటే నౌ ఎలా అయితే మనము ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు, ఆర్ఎల్స్ ఇందాక నేను చెప్పినట్టు మనం ఏదైనా జర్నీ చేసే ముందు, ఆర్ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికి వెళ్ళే ముందు కానీ ఎక్కడికైనా వెళ్ళే ముందు టికెట్స్ మనం ముందే బుక్ చేసుకుంటాం అక్కడ దర్శనంకి వెళ్ళడానికి. ఇదంతా ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కువ ఉంటారు, ప్రాబ్లమాటిక్గా ఉంటుందని కాబట్టి మనం ప్లానింగ్ చేసుకుంటాం కదా. సో ఇక్కడ కూడా మనము బెటర్ ప్లానింగ్ చేసుకోవడానికి ఈ సిలబస్ పార్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సిలబస్లో ఏమేమి ఉంది ముందే మనం తెలుసుకోవాలి, దాని నుండి ఎలాగ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. రైట్, నౌ ఆబ్వియస్లీ ఈ గవర్నెన్స్ అనేది మెయిన్స్లో ఉండే టాపిక్. దీని నుండి 50 మార్క్స్ వస్తాయి. ఈవెన్ ఫర్ ఏబిపిఎస్సి ఆల్సో 50 మార్క్స్ వస్తాయి. రెండిట్లోని పేపర్ 3లోని ఏబిపిఎస్సి అయినా TGPSC అయినా పేపర్ 3లోని గవర్నెన్స్ అనే టాపిక్ ఉంది. నౌ ఈ గవర్నెన్స్ మెయిన్స్లో ఉంది కానీ దీని నాలెడ్జ్ మీకు ప్రిలిమ్స్లో చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. ఎలా అంటే ప్రిలిమ్స్లోని పాలిటీ టాపిక్స్, జనరల్లీ వీల్ కాల్ ఇట్ యాజ్ పాలిటీ అండ్ గవర్నెన్స్. ఓకే, సో పాలిటీ గవర్నెన్స్ టాపిక్స్ పాలిటీలో కూడా చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ పాలిటీలో ఉన్నవే మీకు అనిపిస్తాయి. నా ఫస్ట్ టాపిక్ ఇందులోనే వాళ్ళు ఇచ్చింది గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్. బేసికల్ ఇక్కడ గవర్నెన్స్ అంటే ఏంటి అంటే ఒక ఫంక్షనింగ్ ఎలా జరుగుతుంది ఒక గవర్నమెంట్ది, ఆ ప్రాసెస్, ఆ లోపల ఉండే ప్రాసెస్ ఏంటి. గవర్నెన్స్ మేజర్ కీ ఫ్యాక్టర్స్ బిహైండ్ దట్ గవర్నెన్స్ అంటే ఒక గుడ్ గవర్నెన్స్ అనేది ఎలా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి, అంతే కదా, కరప్షన్ లేకుండా ఉండాలి. నౌ మనము సర్వీస్ చేయడానికి వెళ్తున్నాం, ఆబ్వియస్లీ గ్రూప్ 1 సర్వీస్ చేయడానికి వెళ్తాం. అలాంటి సినారియోకి వెళ్లే ముందు గవర్నెన్స్ ప్యాటర్న్ అనేది ఎలా నడుస్తుంది అనేది మనకు పక్కా తెలియాలి. పోస్ట్ జాబ్కైనా తెలియాలి, ఎగ్జామ్ పరంగా అయినా తెలియాలి. నౌ ఈ గవర్నెన్స్ అండ్ గుడ్ గవర్నెన్స్లోని ఎలా మన గవర్నెన్స్ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, అందులోని గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ UNDP దీనికి సపరేట్ డెఫినేషన్ అనేది ఇచ్చింది. ఈ గుడ్ గవర్నెన్స్కి ఒక 8 పిల్లర్స్ అనేది ఇచ్చింది. రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఎఫిషియెంట్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి,
కరప్షన్ లేకుండా ఉండాలి అని చెప్పి కొన్ని పిల్లర్స్ ఇచ్చింది. నౌ వీ విల్ బి రీడింగ్ దోస్ టైప్ ఆఫ్ థింగ్స్. నౌ దీనికి నెక్స్ట్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జస్ట్ గవర్నెన్స్ అనేది మాత్రమే ఉంది. గవర్నెన్స్ అంటే ఏంటి? ఫంక్షనింగ్ అవ్వాలి, అందరూ సర్టిఫికేట్స్ అప్లై చేసుకుంటారు, తీసుకోవాలి, ఈ ప్రాసెస్ ఎలా నడుస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ఉంటారు అని. నౌ దాని తర్వాత ఏమైంది అంటే, మనకి కరప్షన్ ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అప్పుడు రియలైజ్ అయ్యింది గవర్నమెంట్ కూడా దేర్ ఈస్ సంథింగ్ ప్రాబ్లం. ఎందుకంటే మన గవర్నెన్స్ని, మన సివిల్ సర్వీసెస్ని మనము బ్రిటిష్ నుండి మనం తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న చాలా ప్రాబ్లమ్స్ ది అన్వాంటెడ్ బ్రిటిష్ లెగసీ నుండి మనకు వచ్చింది. నా అప్పుడు సివిల్ సర్వెంట్స్ పీపుల్ వెల్ఫేర్ గురించి ఏమీ ఆలోచించలేదు ఇండిపెండెన్స్ ముందు. అప్పుడు ఇండియా ఈజ్ ఓన్లీ పోలీస్ స్టేట్. పోలీస్ స్టేట్ అంటే జస్ట్ జనాలకి సేఫ్టీ ఇవ్వాలి, లా అండ్ ఆర్డర్ ఇవ్వాలి. ఇండిపెండెన్స్ అయిన తర్వాత ఇండియా అనేది ఒక వెల్ఫేర్ స్టేట్ కింద మారింది. వెల్ఫేర్ స్టేట్ అంటే జనాల యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచించాలి, జనాల యొక్క మంచి చెడుల గురించి ఆలోచించాలి. గవర్నమెంటే జనాలకి ఫాదర్ అయినా మదర్ అయినా, రైట్? సో అలాంటి కంటెక్స్ట్లో వెల్ఫేర్ స్టేట్ కింద మారాలి అంటే గుడ్ గవర్నెన్స్ అనేది కావాలి అని ఎక్స్పెక్ట్ చేసాం. నౌ ఈ గవర్నెన్స్ ప్రాసెస్ ఇంత చేస్తున్నా సరే చాలా ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. కరప్షన్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ గారు ఉండేటప్పుడు ఆయన పబ్లిక్గా చెప్పారు, నేను 1 రూపీ పంపిస్తుంటే జనాలకి వెళ్ళేసరికి ఓన్లీ 16 పైసా మాత్రమే ఉంటుంది, రైట్? 84 పైసా ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు, అందరూ తినేస్తున్నారు పందికొక్కులాగా అని చెప్పారు. సో ఇలాంటిది ప్రాబ్లమ్ని కర్బ్ చేయాలి అంటే ఏం చేయాలనుకున్నారు అంటే, మనం టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయాలి. ఎప్పుడైతే టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తామో ఫేక్ బెనిఫిషరీస్ అనేవాళ్ళు ఉండరు, డబ్బులు తినడానికి లేదు, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ప్రతిదానికి ప్రూఫ్ ఉంటుంది, రైట్? సో అన్నిటికి ఎటువంటి గొడవలు లేకుండా ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా మన రిసోర్సెస్ని యూటిలైజ్ చేయాలి అంటే టెక్నాలజీని యూజ్ చేయాలి గవర్నెన్స్లో అనుకున్నారు. దాని నుండి పుట్టింది ఈ గవర్నెన్స్, రైట్? సో ఈ గవర్నెన్స్ ఎలా అంటే, ఈ గవర్నెన్స్లో డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ నుండి మోడల్స్ అంటే జనరల్గా 3 మోడల్స్ ఉంటాయి. గవర్నమెంట్ టు సిటిజన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా స్కీమ్కి అప్లై చేసుకున్నాం, పిఎం కిసాన్ స్కీమ్కి అప్లై చేసుకున్నాం, మనం ఒక ఆన్లైన్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకుంటాము, దాని నుండి మనకి మనీ మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా. ఇదంతా ఈ గవర్నెన్సే కదా, మనం ఆన్లైన్లో అప్లై చేస్తున్నాము, మనకు వస్తుంది. సో గవర్నమెంట్ నుండి సిటిజన్స్కి వస్తుంది కాబట్టి ఇది గవర్నమెంట్ టు సిటిజన్ మోడల్. నేను జస్ట్ మీకు అన్ని టాపిక్స్ బ్రీఫ్గా చెప్తున్నా, ఎందుకంటే దీనివల్ల ఏమవుతుంది అంటే మనం కోర్ సబ్జెక్ట్లోకి వెళ్ళేటప్పుడు అవుట్లైన్ ఉంటే ఈజీగా మీరు గ్రాస్ప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టాపిక్కి ఇంకొక టాపిక్కి లింకేజెస్ అనేవి ఉంటాయి. ఆన్సర్స్ రాసేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మనకి ముందే ప్రతి దాని మీద ఒక ఐడియా ఉంటే ఏమవుతుంది అంటే వి విల్ రైట్ ఆన్సర్స్ ఇన్ ఏ బెటర్ మేనర్. నా గవర్నమెంట్ సిటిజన్స్తో కాకుండా ఇంకా ఎవరితో డీల్ చేస్తుంది? గవర్నమెంట్ నార్మల్ సిటిజన్స్తో కాకుండా ఇంకా ఎవరితో డీల్ చేస్తుంది? బిజినెస్ మెన్, కార్పొరేట్. సో ఇంకొక ఈ గవర్నెన్స్ మోడల్ ఏంటంటే గవర్నమెంట్ టు బిజినెస్. ఇది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ, టాటా అనే కంపెనీ తెలంగాణలో ఒక కంపెనీ పెడదాం అనుకుంటుంది. దానికి లైసెన్సెస్ కావాలి కదా, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి. దానికోసం అంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పరివేష్ అనే ఒక పోర్టల్ ఉంది, అందులోని ఒక కంపెనీ ఏదైనా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలంటే అందులో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో, వాళ్ళకి క్లియరెన్స్ ఇస్తారు. సో ఇది కూడా ఒక ఈ గవర్నెన్స్ మోడలే కదా, రైట్? నెక్స్ట్ గవర్నమెంట్ జనాలతోని బిజినెస్తో కాకుండా మిగిలిన గవర్నమెంట్స్తో కూడా డీల్ చేస్తుంది కదా, అంటే స్టేట్ గవర్నమెంట్స్ అరెల్స్ గవర్నమెంట్లోనే డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ మధ్యలో కమ్యూనికేషన్. సో అలాంటి మోడల్ని గవర్నమెంట్ టు గవర్నమెంట్ మోడల్ అని అంటాం, రైట్? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఐ హోప్ ఫస్ట్ టాపిక్లో ఏముందో మీకు అర్థమైందని. నెక్స్ట్ యూనియన్ లెవెల్లోని గవర్నెన్స్లోని మేజర్ థింగ్స్ ఏంటి? ఇప్పుడు మనకి ఈ దీంట్లో భాగంగా మనము యూనియన్ లెవెల్లో ఎలా గవర్నెన్స్ నడుస్తుందో చూస్తాం, నెక్స్ట్ చాప్టర్లోని స్టేట్ లెవెల్లో ఎలా నడుస్తుందో చూస్తాం, ఆ నెక్స్ట్ చాప్టర్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎలా నడుస్తుందో చూస్తాం. ఇప్పుడు నేషనల్ లెవెల్లోని గవర్నెన్స్ ఎవరు లీడ్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్, ఎగ్జిక్యూటివ్ హెడ్ కాబట్టి. సో ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఉండే వేరియస్ ఆర్గన్స్ ఏంటి అంటే క్యాబినెట్ సెక్రటేరియట్ ఉంటాయి, లీడ్ చేస్తాయి. సో వాళ్ళ ఫంక్షన్స్ ఏంటి? ప్రిలిమ్స్ వరకు అంటే క్యాబినెట్ సెక్రటేరియట్ యొక్క రోల్ ఏంటి అని చెప్పి ఆప్షన్స్ ఫ్రేమ్ చేయొచ్చు. మెయిన్స్ పరంగా ఏం అడుగుతారంటే దాంట్లోని క్యాబినెట్ సెక్రటేరియట్ వల్ల వస్తున్న ఇష్యూస్ ఏంటి, అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, క్యాబినెట్ సెక్రటేరియట్ మేజర్ ఫంక్షన్స్ ఏంటి, కామన్. సేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్. నా జనరల్గా మనకి ఎప్పుడు న్యూస్ పేపర్స్ ఒక డిబేట్ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ స్ట్రాంగ్ అయిపోవడం వల్ల క్యాబినెట్ సెక్రటేరియట్ వీక్ అయిపోతుంది అని.
రైట్. అలాంటి మనం క్లాస్లో ఉన్నప్పుడు ఎందుకంటే ఇవి రిపీటెడ్ థీమ్స్ యూపీఎస్సీ నుండి కానీ టీజీపీఎస్సీ నుండి కానీ. నా దాని గురించి మనం క్లాసెస్లో పాండర్ చేస్తాం, అదే ఎగ్జామ్లో క్వశ్చన్స్ కింద కూడా అడుగుతారు. సో పిఎంఓ ఒక ఫంక్షన్స్ ఏంటి, పిఎంఓ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దాంతోపాటు ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఏంటి, వే ఫార్వర్డ్. రైట్. సో అలాంటివి మనం ఆలోచిస్తాం. నెక్స్ట్ సిమిలర్గా సెంట్రల్ లెవెల్లో ఇంకా ఇంప్లిమెంట్ చేసేది సెంట్రల్ సెక్రటేరియట్ అండ్ వేరియస్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. మొత్తం ఈ అన్నిటికీ కూడా యూనియన్ లెవెల్లో ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా, వాళ్ళు ఎలా ఫంక్షన్ అవుతున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్, ప్రిలిమ్స్లో దీని నుండి మనం ఒక 2 to 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాము, మెయిన్స్లో కూడా 1 or 2 క్వశ్చన్స్ దీని నుండి పక్కా వస్తాయి. నా ఇదేంటి అంటే మన కాన్స్టిట్యూషన్, మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలియదని అనుకుని నేను చెప్తున్నాను. దేర్ ఆర్ డిఫరెంట్ బాడీస్ ఇన్ అవర్ కంట్రీ. ఎలాంటి బాడీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఫంక్షన్ చేస్తుంది. వీ హ్యావ్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. మేజర్గా మన గవర్నమెంట్ నడిపేవి ఈ 3 ఆర్గన్స్. లెజిస్లేచర్ అంటే ఏం చేస్తుంది, చట్టాలు చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తుంది. జ్యుడిషియరీ ఈ చట్టాల్లో ఏమైనా తప్పులు ఉంటే దానికి జడ్జిమెంట్ ఇస్తుంది. ఈ 2 ఆర్గన్స్ ఏమైనా తప్పు చేసినా సరే ఇది క్వశ్చన్ చేస్తుంది. రైట్. నౌ ఈ జ్యుడిషియరీ అనే వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలని లేదు. నౌ అలానే ప్రతిదీ వీళ్ళు చేయలేరు. సో ఈ కంటెక్స్ట్లోని కొన్ని పర్పసెస్ లీడ్ చేయడానికి అని చెప్పి ఒక ఇండిపెండెంట్ బాడీస్ని కొన్ని క్రియేట్ చేసాం మనం. రైట్. ఆ బాడీస్ ఒకవేళ ఆ బాడీస్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ గురించి కాన్స్టిట్యూషన్లో మాట్లాడితే, రాజ్యాంగంలో మాట్లాడితే అవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవుతాయి. ఆర్ఎల్స్ అవి కాన్స్టిట్యూషన్లో మాట్లాడకుండా వీ హ్యావ్ నార్మల్, రాజ్యాంగం కాకుండా నార్మల్ చట్టాలు కూడా ఉన్నాయి కదా మనకి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. రైట్. ఇలాంటి నార్మల్ చట్టాలు ఉన్నాయి కదా, లోక్పాల్ యాక్ట్. ఇలాగ నార్మల్ చట్టాల ద్వారా ఈ బాడీస్ యొక్క ఫార్మేషన్ అనేది జరిగితే అవి స్టాట్యూటరీ బాడీస్ అవుతాయి. ఒకవేళ రాజ్యాంగం వల్ల కాకుండా స్టాట్యూట్స్ లాస్ వల్ల కూడా కాకుండా జస్ట్ క్యాబినెట్ ఎవరైతే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో క్యాబినెట్ ఉందో వాళ్ళు కూడా సైన్ చేసి ఒక బాడీస్ని ఫామ్ చేయొచ్చు. వాటిని జస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అని అంటారు. ఎగ్జిక్యూటివ్ అన్న నాన్ కాన్స్టిట్యూషనల్, నాన్ స్టాట్యూటరీ బాడీస్ అన్న ఎగ్జిక్యూటివ్ బాడీస్ అవుతాయి. రైట్. సో ఇక్కడ ఇలాంటి బాడీస్ గురించి మనము స్టడీ చేస్తాం. ఫినాన్స్ కమిషన్. ఫినాన్స్ కమిషన్ ఎలాంటి వర్క్ చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టీ ఇవన్నీ ట్యాక్సెస్ మనం కలెక్ట్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అకౌంట్లోకి వెళ్తాయి. దాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని అంటారు, సిఎఫ్ఐ. నవ్వు ఆ డబ్బులు అన్నీ వెళ్తున్నాయి, స్టేట్స్కి మళ్ళీ ఆ డబ్బులు పంపించాలి కదా, ఎందుకంటే మనం కట్టే ట్యాక్స్లు స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళకుండా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తున్నాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ కలెక్ట్ చేస్తే ఆ 100 రూపీస్లోని సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్కి ఎంత వెళ్ళాలి అని డిసైడ్ చేసేది ఈ ఫినాన్స్ కమిషన్. సో దీంట్లో భాగంగా మనం ఏం నేర్చుకున్నాం ప్రిలిమ్స్లో అయితే దీని యొక్క ఫంక్షన్స్, ఇప్పుడు ఫినాన్స్ కమిషన్ మేజర్ రోల్ ఏంటి, ఆర్ఎల్సీ వీళ్ళు ఇచ్చిన క్రైటీరియా ఏంటి, వీళ్ళు ఇచ్చిన డెవల్యూషన్ పారామీటర్స్ ఏంటి, అవన్నీ మనం అక్కడ డిస్కస్ చేస్తాం. మెయిన్స్లోని వాటితో పాటు ఫినాన్స్ కమిషన్ ఫేస్ చేస్తున్న మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఫినాన్స్ కమిషన్ ఇచ్చే రికమెండేషన్స్ ఓన్లీ రికమెండేటరీ, అవి బైండింగ్ కాదు, వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ ఫాలో అవ్వని లేదు, ఇది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. అలానే ఫినాన్స్ కమిషన్ క్రైటీరియా గురించి స్టేట్స్ ఎప్పుడు క్వశ్చన్ చేస్తాయి, దీని మీరు సెంటర్కి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయట్లేదు అన్నట్టు. రైట్. సో ఇలాంటి వాటి గురించి మనం ఎక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ గురించి ప్రిలిమ్స్లో ఎలా అడుగుతారు, బేసికలీ ఏ ఆర్టికల్ ద్వారా ఫామ్ అయింది 324. ఇప్పుడు నిన్న ఎలక్షన్ కమిషన్, న్యూ ఎలక్షన్ కమిషన్ అపాయింట్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, నిన్న జ్ఞానేష్ కుమార్ అనే ఆయన ఎలక్షన్ కమిషన్ కింద అపాయింట్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్ యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్ ఏంటి, ఎవరు అపాయింట్ చేస్తారు, ప్లీజ్ దీనికి ఉండే ప్రాసెస్ ఏంటి, మొత్తం అన్ని మనం తెలుసుకుంటాం. మెయిన్స్లోనైతే ఈ ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ ఇష్యూస్ వేరియస్ ఈ ఎలక్షన్ కమిషన్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఫండింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి, ఫంక్షనరీస్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. రైట్. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఓవర్ రీచ్ ఉంది, అలాంటి బాడీస్ మీద ఇష్యూస్ ఉన్నాయి. సో అలాంటి దాని మీద మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం, ఇంక్లూడింగ్ ది కరెంట్ అఫైర్స్. సేమ్ యూపీఎస్సీ వాటి యొక్క ఫంక్షనింగ్ మీద ఇలాగా అన్ని బాడీస్కి అవి వాళ్ళ యొక్క బేసిక్ ఫంక్షన్స్, అవి ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్,
ఆ ప్రాబ్లమ్స్కి అలాంటి సొల్యూషన్స్ మనం ఇస్తాము అని వే ఫార్వర్డ్. నౌ ఇలాంటివన్నీ ఇవి మనం ఆన్సర్స్ ప్రతి దానికి కూడా ఇవి మనం డిస్కస్ చేస్తాం. నౌ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు మనం ఏం చెప్తున్నాము, ఫస్ట్ నాలెడ్జ్ ఎక్వైరింగ్ అని. ఈ ప్రాసెస్ అంతా నాలెడ్జ్ ఎక్వైరింగ్ లో భాగంగా ఉంటుంది. నౌ అట్ ద అవుట్ సైడ్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్సర్ రైటింగ్ అని మనం చెప్తున్నాం కదా. నౌ ఈ ఆన్సర్ రైటింగ్ లోని జనరల్ గా ఈ ఆన్సర్ రైటింగ్ లోని 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి కంటెంట్ ఆస్పెక్ట్, సెకండ్ విజిబిలిటీ ఆస్పెక్ట్. ఈ కంటెంట్ ఆస్పెక్ట్ అంటే మనము చదివిందంతా బేసికలీ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్ డిస్కస్ చేస్తున్నాము. ఫినాన్స్ కమిషన్ ఆర్టికల్ 280, ఫినాన్స్ కమిషన్ ఫంక్షన్స్, డెవల్యూషన్ గురించి చెప్పడము, ఫినాన్స్ కమిషన్ ఇష్యూస్, ఫినాన్స్ కమిషన్ ఇంప్రూవ్ చేయడానికి ఎన్కేసింగ్ కమిటీ ఏం చెప్పింది, అవంతా కూడా కంటెంట్. నా ఈ కంటెంట్ అనేది మనం ప్రెజెంట్ చేయాలి. ఆబ్వియస్గా ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ అంటే మనం ఉన్న కంటెంట్ ప్రెజెంట్ చేయడం కదా. బట్ ఆ ప్రెజెంట్ చేసినంత మాత్రం మనకు మార్క్స్ వస్తాం లేదు, మనం ఎలా ప్రెజెంట్ చేస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కంటెంట్ ఆస్పెక్ట్ అనేది క్లాసెస్ ద్వారా బుక్స్ ద్వారా మీకు ఆల్రెడీ వస్తుంది, రైట్? మనం ఎంత రివిజన్ చేయగలము, మనం ఎంత గుర్తుపెట్టుకోగలం అనే దాన్ని బట్టి ఇది ఉంటుంది. నౌ దాని తర్వాత మనకు ఉన్న కంటెంట్ని మనము బాగా చూపించగలడం కూడా రావాలి, అది విజిబిలిటీ ఆస్పెక్ట్. నౌ జనరల్గా ఈ విజిబిలిటీ ఆస్పెక్ట్లో ఏంటి అంటే మనము ఇంట్రో బాడీ కన్క్లూషన్ ఫార్మాట్లోనే ఒక క్వశ్చన్ని డీల్ చేయాలి. ఇంట్రో రాయాలి, మేజర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ బట్టి బాడీ రాయాలి, ఆ తర్వాత కన్క్లూషన్ రాయాలి అని. నెక్స్ట్ దీంతో పాటు కొంచెం వీలైనంత వరకు లెజిబుల్గా రాయాలి. ఆన్సర్ హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉంటే కొంత అడ్వాంటేజే, అలా అని చెప్పి హ్యాండ్ రైటింగ్ ఉన్నంత మాత్రాన ర్యాంక్స్ వచ్చేస్తాయని లేదు. కొంత మేబీ ఒక హాఫ్ మార్క్ ఎక్కువ ఉండొచ్చేమో, కానీ హాఫ్ మార్క్ ఎక్కువ ఉన్నంత మాత్రాన ఆన్సర్స్ అన్ని గొప్పగా రాస్తారని రూల్ లేదు. కాకపోతే ఒకటి ఏంటి అంటే ఈవెన్ మన డైరెక్షన్స్, యూపీఎస్సీ డైరెక్షన్స్, స్టేట్ పిఎస్సీ డైరెక్షన్స్ కూడా క్లియర్గా ఏం చెప్తాయంటే యువర్ ఆన్సర్ షుడ్ బి లెజిబుల్. లెజిబుల్ అంటే చదివే వాళ్ళకి అర్థం అవ్వాలి. నా హ్యాండ్ రైటింగ్ బ్యాడ్గా ఉన్న వాళ్ళు కూడా ఈ విజిబిలిటీ మీద కొంచెం వర్క్ చేస్తే ఆన్సర్స్ బెటర్గా ఉండొచ్చు. ఎలా అంటే లైన్కి మధ్యలో గ్యాప్స్ ఈక్వల్గా ఇవ్వడం, పారాకి మధ్యలో ఈక్వల్గా ఇవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము ఇంట్రో రాస్తున్నాం, ఇంట్రో అయింది, దాని తర్వాత బాడీ పార్ట్ స్టార్ట్ చేసే ముందు సైడ్ హెడ్డింగ్ పెట్టడం. ఇప్పుడు క్వశ్చన్లోని ఒక 2 డైమెన్షన్స్ అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ కమిషన్ గురించి అడిగినప్పుడు టెల్ అబౌట్ ఫినాన్స్ కమిషన్స్ రోల్ అండ్ ఇష్యూస్ ఫేస్డ్ బై ఇట్ అన్నారు అనుకోండి. సో అందులోనే అడిగిన 2 డైమెన్షన్స్ ఏంటి, ఒకటి రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్, ఇంకొకటి ఇష్యూస్. సో రోల్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్స్ అని చెప్పి ఫస్ట్ హెడ్డింగ్ పెట్టి దాని గురించి సమ్ 3 to 4 పాయింట్స్ రాస్తాం. నెక్స్ట్ సెకండ్ డైమెన్షన్ ఇష్యూస్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్, రైట్? దీని గురించి సమ్ 3 to 4 పాయింట్స్ రాస్తాం. హ్యాండ్ రైటింగ్ మనది ఎలా ఉన్నా సరే ఇప్పుడు కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది కదా, విజిబిలిటీని మనం పెంచుతున్నాం. నా దాంతోపాటు నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఆర్ కన్క్లూజన్ రాస్తాం. ఈ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం నెగిటివ్ ఎండ్తో ఆన్సర్ ఎండ్ చేస్తే బాగోదు కాబట్టి కొంచెం పాజిటివ్గా దాని యొక్క సొల్యూషన్స్తో ఎండ్ చేస్తాం. ఇది ఇంట్రో బాడీ కన్క్లూజన్ ఫార్మాట్. మన రైటింగ్ ఎలా ఉన్నా సరే చూడడానికి అయితే కొంచెం నీట్గా ఉంది కదా, ఇది విజిబిలిటీ ఆస్పెక్ట్. సో ఇది కూడా ఎందుకు ఇక్కడే చెప్తున్నానంటే డెలిబరేట్గా ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ టైం మనము ఆన్సర్స్ని బెటర్గా ప్రజెంట్ చేయాలి అనే థాట్లో ఉండాలి. కంటెంట్తో పాటు మనకు ఉండే కంటెంట్ మినిమల్ అవ్వచ్చు, కానీ దాన్ని బెటర్గా ప్రజెంట్ చేయొచ్చు. చాలా మందికి కంటెంట్ ఉండి ప్రజెంట్ చేయలేరు, రైట్? సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ ఇది విజిబిలిటీ ఆస్పెక్ట్లో ఫస్ట్ థింగ్ ఇదే అయితే మన కంటెంట్. నెక్స్ట్ దీంతో ఇప్పుడు 10 మార్క్స్కి అయితే క్వశ్చన్ మనం ఇవన్నీ చేసి ఒక 4 to 5 మార్క్స్ వరకు వెళ్ళొచ్చు. నా మ్యాక్సిమం మార్క్స్ ఒక 6 మార్క్స్ ఇస్తారని అనుకోండి. ఈ 5 నుండి 6కి వెళ్ళాలి అంటే కొంత అడిషనల్ వర్క్ కావాలి, దాన్ని వాల్యూ ఎడిషన్ అంటారు. వాల్యూ ఎడిషన్ అంటారు. సో ఈ వాల్యూ ఎడిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇష్యూస్లోని పార్లమెంటరీ కమిటీస్ అనే ఉన్నాయి. ఈ పార్లమెంటరీ కమిటీస్ ఫేస్ చేసే ఇష్యూస్ అని మాట్లాడుతున్నప్పుడు మేజర్గా ఎలాంటి ఇష్యూ అంటే అటెండెన్స్, అందరూ అటెండ్ అవ్వట్లేదు అనేది ఒక ఇష్యూ అయితే దాన్ని మనం ప్రూవ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ ప్యానల్ ఆఫ్ పార్లమెంటరీ కమిటీలోని 50% అటెండెన్స్ కూడా లేదు యాజ్ పర్ పిఆర్ఎస్ రిపోర్ట్, రైట్? ఎలాగ మనం రాసిన దాన్ని
సపోర్ట్ చేస్తూ ఒక వాల్యూ అడిషన్ పాయింట్ రాసాం. దీనివల్ల మనకి అడిషనల్ పాయింట్స్ అనే వస్తాయి. నా ఒకటి ప్రతి పాయింట్కి మనం ఏమి వాల్యూ అడిషన్ రాయలేం, బట్ అట్లీస్ట్ ఒక 10 పాయింట్స్ రాస్తే అందులో ఒక 3 పాయింట్స్కి నీ వాల్యూ అడిషన్ చేస్తే అడిషనల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. నా ఇదంతా సైకలాజికల్ గేమ్. మన పేపర్ రాసే ముందు, మన పేపర్ ఎవాల్యుయేషన్ చేసే ముందు అతను చాలా పేపర్స్ ఎవాల్యుయేట్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ తర్వాత చాలా పేపర్లు ఎవాల్యుయేట్ చేయొచ్చు. అయితే మన పేపర్ యూనిక్గా ఉండాలి అంటే ఇలాంటివి మనం చేయాలి. ఈ వాల్యూ అడిషన్తోని ఆ అడిషనల్ ½ మార్క్, అడిషనల్ 1 మార్క్ అనేది వస్తుంది. నా ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ అడిషనల్ మార్క్స్ ఇప్పుడు ఒక పేపర్లోని ఇలాంటి ఒక ఆన్సర్కి ఒక ½ మార్క్ వస్తే 20 ఆన్సర్స్ ఉంటే 10 మార్క్స్, 5 పేపర్స్లో 50 మార్క్స్. 50 మార్క్స్ అంటే డిప్యూటీ కలెక్టర్ రావాలా, డిఎస్పీ రావాలా అని ఇన్సైడ్ ద లిస్ట్ ఉండాలా, అవుట్ సైడ్ ద లిస్ట్ ఉండాలా డిసైడ్ చేస్తుంది. ఆర్ఎల్స్ డిప్యూటీ కలెక్టర్ రావాలా, డిఎస్పీ రావాలా డిసైడ్ చేస్తుంది. ఆర్ఎల్స్ అందులోని మన జోన్లో మన ఓన్ డిస్ట్రిక్ట్ రావాలా, వేరే డిస్ట్రిక్ట్ రావాలనేది కూడా అన్ని మార్క్స్ పట్టే కదా. సో ఈ ప్రతి ½ మార్క్ కూడా చాలా వాల్యుబుల్, రైట్? అందుకు ఈ వాల్యూ అడిషన్ మీద కూడా మనము ఫోకస్ చేయాలి. మనము నోట్స్ చేసుకుంటున్నప్పుడే ఓకే దీనికి ఇంకేమైనా బెటర్గా రాయొచ్చా అనేది. అయితే ఇది ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ డే ఏం అయిపోండి, మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మనకి ఇవన్నీ అర్థమవుతాయి. నేను స్టార్టింగ్లోనే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎలాంటివి ఏమైనా చదివేటప్పుడు ఓకే ఇది అలా లింక్ అవుతుందని చెప్పి మీరు నోట్స్లో రాసుకుంటారు అని. నెక్స్ట్ దీంతో పాటు ఈ విజిబిలిటీ ఆస్పెక్ట్లో మనం ఏం చెప్తున్నాము, నీట్గా ఐబీసీ ఫార్మాట్లో రాయాలి. డైమెన్షన్స్ ఏం అడుగుతున్నారో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ప్రకారం మనము డివైడ్ చేసుకోవాలి, ఆన్సర్స్ రాయాలి, వాల్యూ అడిషన్ చేయాలి. దీన్ని ఇంకా బెటర్గా ప్రజెంట్ చేయాలంటే ఏం చేయొచ్చు అంటే విజువల్గా కొంచెం డయాగ్రామ్స్ గీయచ్చు, రైట్? డయాగ్రామ్స్ గీయచ్చు. మనం రాసే పాయింట్స్ని ఇంకా బెటర్గా చూపించవచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సే జాగ్రఫీ అనుకోండి, ఇండియా మ్యాప్స్ అలాంటివి గీస్తారు. తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మ్యాప్స్ గీస్తారు. ఆర్ఎల్స్ సే పాలిటీ ఉందనుకోండి, పాలిటీలోని మనము ఆర్ఎల్స్ గవర్నెన్స్లో అయినా మనము పార్లమెంటరీ కమిటీస్ గురించి మాట్లాడదాం అనుకోండి. ఈ పార్లమెంటరీ కమిటీస్ ఏంటంటే జనరల్గా పార్లమెంటరీ కమిటీస్ అంటే మీకు తెలియకపోతే చెప్తున్నా, పార్లమెంట్ యొక్క ఫంక్షన్, పార్లమెంట్ అనేది ఒక 545 మెంబర్స్ ఉండే బాడీ లోక్సభలో, ఇక్కడ 245 మెంబర్స్ ఉండే రాజ్యసభలో. ప్రతి బిల్లు కూడా వాళ్ళు డీటెయిల్గా డిస్కస్ చేయలేరు కదా, రైట్? నెంబర్ ఆఫ్ బిల్స్ పెడతాము, ప్రతిదీ వాళ్ళు డీటెయిల్గా డిస్కస్ చేయలేరు. సో వాళ్ళని సపోర్ట్ చేయడానికి బిల్స్ని డీటెయిల్గా స్క్రూటినీ చేసి వీళ్ళు ఇచ్చే ఈ పార్లమెంటరీ కమిటీస్ డీటెయిల్గా స్క్రూటినీ చేసి వీళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారంగా పార్లమెంట్లో డిస్కషన్ అనేది జరుగుతుంది. సో వాళ్ళ వర్క్ ఈజీ చేయడానికి. నెక్స్ట్ అవి చాలా టెక్నికల్గా ఉంటాయి. మన పొలిటీషియన్స్ నాలెడ్జ్ గురించి మనకు తెలుసు, రైట్? సో వాళ్ళకి అంతా తెలియదు కాబట్టి ఈ పార్లమెంటరీ కమిటీస్ కొంచెం డీటెయిల్డ్గా రిపోర్ట్ చేసి కొంచెం సింప్లర్ ఫామ్లో దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి బిల్లో అవన్నీ చేసి పార్లమెంట్కి ఇస్తుంది. పార్లమెంట్ దాని మీద డిస్కషన్ చేస్తుంది, అప్పుడు దాని మీద ఓటింగ్ అంతా జరుగుతుంది. నా ఇదంతా జరగాలి అంటే ముందు పార్లమెంటరీ కమిటీకి ఆ బిల్లు పంపించాలి కదా. అయితే ఇప్పుడు పార్లమెంటరీ కమిటీస్ ఉన్న మేజర్ ఇష్యూ ఏంటి అంటే అసలు పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేస్తున్న బిల్స్ బాగా తగ్గిపోయాయి. ఎందుకంటే కమిటీస్కి రిఫర్ చేసే పవర్ పార్లమెంట్కి ఇచ్చారు. దీన్ని మనం ఎలా చూపించాలి అంటే సో ఒక పాయింట్ కింద ఇష్యూ కింద మనము నెంబర్ ఆఫ్ బిల్స్ బీయింగ్ రిఫర్డ్ టు పార్లమెంటరీ కమిటీస్ ఆర్ గెట్టింగ్ రెడ్యూస్డ్. దీనికి ప్రూఫ్ కింద మనం ఏం చేస్తాము అంటే 15th లోక్సభలోని 45% ఆఫ్ ద బిల్స్ పార్లమెంటరీ కమిటీస్కి రిఫర్ చేసేవాళ్ళు. 16th లోక్సభలోని 27% ఆఫ్ ద బిల్స్ పార్లమెంట్కి రిఫర్ చేశారు. 17th లోక్సభలోని ఇది 17% ఆఫ్ ద బిల్స్కి పడిపోయింది, రైట్? నవ్వు మనము దీని ద్వారా మనం చాలా బాగా రిప్రజెంట్ చేసినట్టు కదా. సో ఇందులో మనము నెంబర్ ఆఫ్ బిల్స్ ఆ పాయింట్ని మనము పిక్టోగ్రాఫిక్గా చూపిస్తున్నాం. ఎలాగా ప్రతి పాయింట్కి రాయక్కర్లే, ఒక ఆన్సర్లోని ఒక దానికి ఎలా ఉంటే చాలు. పక్కాగా ఇలాగా వేరే వాళ్ళు చేయరు, మీరు చేస్తున్నారు. ఎగ్జామినర్కి ఇంత చేసినందుకు ఒక ఎక్స్ట్రా ½ మార్క్ 1 మార్క్ ఇవ్వాలనిపిస్తుంది కదా. స్పేస్ అది కావాలి కదా, విజిబిలిటీ. అందుకని ఇది విజిబిలిటీ ఆస్పెక్ట్ అని అంటున్నాను కదా, రైట్? సో ½ మార్క్ అడిషనల్గా మనకు వస్తుంది. ఇవన్నీ కూడా మనం విజిబిలిటీని మనం పెంచినట్టు అవుతుంది. నేను మీకు షేర్ చేస్తానన్న టాపర్ కాపీస్లో మీకు అవన్నీ కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఆల్ దీస్ యాడ్ మార్క్స్ నేను చెప్తున్నట్టు డిఎస్పీ దగ్గర ఆగిపోవాలా, డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఈ ఉండే వేరియేషన్ ఎంత 10 మార్క్స్ 15 మార్క్స్ ఉంటాయి. ఈ వేరియేషన్ క్రాస్ చేయాలి అంటే మనము ఇలాంటివన్నీ చేయాలి ఆబ్వియస్గా. అండ్ ఇదేమి ఇప్పుడైతే ఏం కష్టం కాదు, ఒకప్పుడు మేబీ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఇవన్నీ కష్టం. ఎందుకంటే ప్రతిదీ మనం సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు అలా ఏం లేదు, ప్రతిదీ ఆన్లైన్లో దొరికేస్తుంది. నా స్పెసిఫిక్గా నేను టీచ్ చేసే సబ్జెక్ట్స్ వరకు అయితే
ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేసే మెటీరియల్ అనేది వన్ స్టాప్ సొల్యూషన్. అందులోనే ఆల్రెడీ ఈ డయాగ్రామ్స్ అనేవి కానీ ఫ్యాక్ట్స్ అనేవి కానీ వాల్యుయేషన్ కానీ పుట్అప్ చేసి ఉంటాయి. మీరు దాని గురించి అయితే మాత్రం ఇంకెక్కడికి ఏ మెటీరియల్ చూడక్కర్లేదు. ఓకే, సో దీని ద్వారా నేను ఏం చెప్తున్నాను, ఈ కంటెంట్ ఆస్పెక్ట్ అనేది మనం క్లాసెస్లో నేర్చుకుంటాము, అవి పెడతాము. ఆన్సర్ని ఇంకా బెటర్గా రిప్రజెంట్ చేయాలి అంటే ఇలాగ డివైడ్ చేయాలి, డయాగ్రామ్స్ గీయగలగాలి. ఆర్ఎల్స్ ఇప్పుడు మనకి టైం లేదనుకోండి, టైం లేకపోయినా మనం ఆన్సర్ ఇంకా బెటర్గా రాయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇష్యూస్ 1 2 3 4 అని అంటున్నాం, అలా కాకుండా ఒక హబ్ అండ్ స్పోక్ డయాగ్రామ్ లాగా ఇష్యూస్ అని పెట్టేసి డయాగ్రామాటిక్గా పెట్టేయచ్చు. ఇది చూడడానికి నీట్గానే ఉంటుంది. రైట్, నా మనము ఆన్సర్స్ ఇప్పుడు కాంపిటీషన్ ఎలా అయిపోయిందంటే ఇట్ ఈస్ ఎ కట్ త్రోట్ కాంపిటీషన్. ఒక్క ఆన్సర్ వదిలేసినా సరే ర్యాంక్ మిస్ అయిపోయే సినారియోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆల్ ఆర్ వర్కింగ్ లాట్. ఆ కంటెక్స్ట్లోనే మనము 10 క్వశ్చన్స్ సూపర్గా రాసి 5 క్వశ్చన్స్ వదిలేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దీని బదులు మొత్తం 15 క్వశ్చన్స్ కూడా అబవ్ యావరేజ్ రాస్తే బెనిఫిట్ కదా. రైట్, ఎందుకంటే ఇప్పుడు 10 క్వశ్చన్స్ మాక్సిమం వేసినా సరే ఒకదానికి 6 మార్క్స్ వేసారని అనుకుంటే 60 మార్క్స్ వస్తాయి. దాని బదులు ఇక్కడ 15లోని మీరు అబవ్ యావరేజ్ పర్ఫామ్ చేసినా సరే 15 × 5 75 వస్తుంది కదా. రైట్, సో దీనికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ మనకి ఆపర్చునిటీ కాస్ట్ చాలా తక్కువ. రైట్, సో మనం ఏమీ అక్కడ గెయిన్ చేయట్లేదు, లాస్ అవుతున్నాం. అదే 15 ఆన్సర్. సో మన ఫ్రమ్ ద స్టార్టింగే మీ టార్గెట్ ఎలా ఉండాలి అంటే వీ హ్యావ్ టు రైట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆన్సర్. అండ్ మీరు ఎంత చదివి ఎంత కష్టపడిన తర్వాత బిలీవ్ మీ మీరు అన్ని ఆన్సర్లు రాయగలరు, అందులో ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు చాయిస్ ఉంటుంది అన్నాను కదా, మీరు చాయిస్లో ఏది రాయాలని కష్టపడతారు, మీకు అన్నీ వచ్చే ఉంటాయి, అందులో ఏం లేదు. ఎందుకంటే దే ఆర్ ఆస్కింగ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద సిలబస్. అంత సిలబస్లో అడిగేటప్పుడు మనం అంత క్లియర్గా ఉండి ప్రతిదానికి నోట్స్ చేసుకొని మనం అనుకున్నట్టు సిలబస్, పివైక్యూస్, నోట్స్, నాలెడ్జ్ ఎక్విజిషన్, అప్లికేషన్, మాక్ టెస్టులు రాసి ఇంత చేసిన తర్వాత ఎందుకు మనకు రాదు? రైట్, ఇదంతా చేయకుండా అయితే ఎగ్జామ్ కష్టమే, చేసిన తర్వాత అయితే మాత్రం కాదు. రైట్, మన హార్డ్ వర్క్లో తప్పు లేనప్పుడు అయితే మాత్రం అదే ఇబ్బంది రాదు. గాట్ ఇట్? సో 15 క్వశ్చన్స్ ఎలాగ మొత్తం ప్రతి ఆన్సర్ రాయాలి అంటే మనకి కొంత టైం ప్రాబ్లం అనేది ఉంటుంది. మనకి అరౌండ్ టీజీపీఎస్సీకి అయితే ఒక్కొక్క క్వశ్చన్కి 12 minutes అనేది ఉంటుంది. నా ఇనీషియల్ ఫేజ్లోని 12 minutesలో మీరు ఆన్సర్ రాయలేరు. యూ మైట్ టేక్ 25 minutes, 20 minutes. నెక్స్ట్ స్టార్టింగ్లోని ఈ డయాగ్రామ్స్ ఇలావన్నీ గీయాలంటే ఇంకా ½ hour కూడా వెళ్ళొచ్చు. విత్ ప్రాక్టీస్ నేను మీకు ఏం చెప్పాను, వరస్ట్ ఫేజ్ నుండి గుడ్ ఫేజ్కి ఎలా అన్నాను కదా, ఆ ఫేజ్కి వెళ్ళే టైంలోని అది తగ్గుతూ వస్తుంది. ఇది ఎలా తగ్గుతుంది అని అంటే ఆబ్వియస్గా మనము ఫస్ట్ టైం చదివేదానికన్నా సెకండ్ టైం చదివేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ గుర్తుంటుంది కదా. సో నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేస్తాం. రివిజన్ అనేది మన బ్రెయిన్కి ఫాస్ట్గా గుర్తొస్తుంది, దానివల్ల కొంత టైం తగ్గుతుంది. నెక్స్ట్ రిపీటెడ్గా రివిజన్ చేయడం వల్ల తగ్గుతుంది. మనం ఇంకొంచెం బెటర్ కూడా అవుతాం, మన హ్యాండ్ అండ్ మైండ్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. దానివల్ల విత్ ప్రాక్టీస్ ఆ టైం అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, నా కొన్నిసార్లు మనకి టైం సరిపోలేనప్పుడు మనం ఏం చేస్తాము అంటే కొన్ని క్వశ్చన్స్కి మేబీ ఒక 15 క్వశ్చన్స్ ఉంటే ఒక 5-6 క్వశ్చన్స్కి ఇలా డయాగ్రామాటిక్గా గీయచ్చు, అందులో తప్పేం లేదు. ఆర్ఎల్స్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్లో 2 or 3 డైమెన్షన్స్ అడిగితే 2 డైమెన్షన్స్ పాయింట్ వైజ్ రాసి ఒక డైమెన్షన్స్ ఎలా పెట్టచ్చు, ఆర్ఎల్స్ ఎలా రాయొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ, మీకు నచ్చింది మీరు చేయొచ్చు, అందులో ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు. ఈవెన్ యూపీఎస్సీ, ఏపీఎస్సీ, డీజీపీఎస్సీ ఇందులో కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. యూ కెన్ రైట్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఇదంతా విజిబిలిటీ ఆస్పెక్ట్ అర్థమైందని అనుకుంటున్నా. కంటెంట్ ఆస్పెక్ట్, విజిబిలిటీ ఆస్పెక్ట్. నౌ నెక్స్ట్ సిలబస్ గురించి చూస్తే ఇలాగా డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ గురించి మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీస్. ఇందాక మీకు పార్లమెంటరీ కమిటీస్ అంటే ఏంటో చెప్పాను. ఈ పార్లమెంటరీ కమిటీస్లోని డిఫరెంట్ కమిటీస్ అనేవి మనకు ఉన్నాయి. ఫినాన్షియల్ కమిటీస్, స్టాండింగ్ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, ఇలాగ నెంబర్ ఆఫ్ కమిటీస్ మనకు ఉన్నాయి. సో ఆ కమిటీస్ గురించి వాళ్ళ యొక్క ఫంక్షన్స్, వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవి మనం తెలుసుకోవాలి. సో ఇలాగ సిలబస్లో ఉండే ప్రతి పాయింట్ గురించి కూడా మనము డీటెయిల్ క్లాస్లో డిస్కస్ చేసుకుని నోట్స్ అనేది చేసుకోవాలి. దీనికి ఎలా ఉంటుంది అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ నా క్లాస్లో ఉండే జనరల్గా గవర్నెన్స్కి బయట మెటీరియల్ అనేది రిలేటివ్గా ప్రాబ్లమాటిక్గా ఉంది, అంటే ఎక్కడా లేదు, అంటే కొంచెం బిలీవబుల్, మనము ట్రస్ట్ అయ్యి ఎగ్జామ్ ఓరియంటెడ్గా అనే మెటీరియల్ సరిగ్గా లేదు. వీఆర్ గివింగ్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. చాలా మంచి మెటీరియల్, ఎందుకంటే మొన్న అయిన ఎగ్జామ్లోనైతే ఆల్ ద క్వశ్చన్స్ వర్ ఫ్రమ్ దిస్, బికాస్ సిలబస్ అండ్ ఎగ్జామ్ కీవర్డ్ పార్సింగ్ చేసి తయారు చేసాం కాబట్టి నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఐ పర్సనల్లీ మేడ్ దిస్. నౌ యాజ్ ఐ మెన్షన్డ్, మీకు క్లాసెస్లోనిచ్చే
హ్యాండ్ అవుట్ ప్రతి టాపిక్ కూడా దే విల్ బి సెల్ఫ్ సఫిషియంట్ అండ్ విల్ బి యాక్టింగ్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్. మీరు ఇంకో దానికి దేని మీద రిలై అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ డేటా, ప్రతి ఏ టాపిక్ ఆ టాపిక్ దగ్గర డేటా, ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్. వాల్యూ ఎడిషన్ కావాలన్నాను కదా, వాల్యూ ఎడిషన్కి కావాల్సింది ఆ మెటీరియల్ దగ్గర మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రతి దాని దగ్గర ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అటాచ్ చేయడం ఉంటుంది. ఎందుకంటే ఆ టాపిక్ డిస్కస్ చేసిన తర్వాత దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీరు రాయాలి కాబట్టి అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఏ టాపిక్ దగ్గర ఆ టాపిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు జనరల్గా ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు అటెండ్ ద క్లాసెస్. ఒకవేళ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అంటే నాలెడ్జ్ ఎక్విజిషన్ అని నా ఉద్దేశం. మీరు క్లాసెస్ అటెండ్ అవుతారా, బుక్ చదువుతారా అనేది మీ ఇష్టం, అది సెకండరీ. బట్ జనరల్గా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ ఎక్వైర్ చేయాలి, నోట్స్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ రిపీట్ చేయాలి. రైట్. సో ఇది చేస్తే ఆటోమేటిక్గా మీ ప్రిపరేషన్ అనేది ఫుల్ సర్కిల్ కంప్లీట్ అయినట్టు. గాట్ ఇట్. నౌ ఇది సిలబస్ అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటరీ కమిటీస్ అనేది ఒక టాపిక్ అని అన్నాం కదా. ఈ పార్లమెంటరీ కమిటీస్ గురించి ఇంట్రో, బాడీ, కంక్లూజన్ ఫార్మాట్లను నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంచెం బెటర్గా మీరు షార్ట్ నోట్స్ చేసుకోవడానికి అవుతుంది అని. వాళ్ళ యొక్క రోల్ ఏంటి, వాళ్ళ యొక్క ఇష్యూస్ ఏంటి, ఇందాక నేను చెప్తున్నాను కదా డయాగ్రామాటిక్గా మీరు ఏమి రిప్రజెంట్ చేయొచ్చు అని, అవి కూడా అటాచ్ చేసి ఉంటాయి. నా కన్క్లూషన్, వే ఫార్వర్డ్ ఎలాగా, అంటే ఇందులో ఉండే ప్రాబ్లమ్స్ మనం ఎలాగ సాల్వ్ చేయొచ్చు అని. NCRWC అంటే నేషనల్ కమిషన్ టు రివ్యూ ది వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని చెప్పి, కాన్స్టిట్యూషన్ అయిన తర్వాత 50 years తర్వాత వెంకట చెల్లయ్య గారి ఆధ్వర్యంలో వేశారు 2002లోని. రైట్. సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ పార్లమెంటరీ కమిటీస్ని బెటర్ అవడానికి ఎలాగా ప్రతి దాని దగ్గర దాని గురించి మనం మెన్షన్ చేస్తాం. రైట్. ఇవి బేసికల్గా ఆ ఎస్టిమేట్స్. నెక్స్ట్ పార్లమెంటరీ కమిటీస్ గురించి ఇవి దాని నుండి వచ్చిన PYQs. ఓకే. ఏ టాపిక్ దగ్గర ఆ టాపిక్ అటాచ్ చేయడం, PYQs అటాచ్ చేయడం ఉంటుంది. మీకు ఈ నోట్స్ క్లాసెస్లో ప్రొవిజన్ ఉంటుంది మొత్తం అంతా. అంటే దీని వరకు మాత్రం మీరు ఇంకొక మెటీరియల్ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. నెక్స్ట్ సిమిలర్గా గవర్నెన్స్, ఏదైతే సిలబస్లో టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నింటికి కూడా మీకు మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి డయాగ్రామ్స్ యాడ్ చేయాలో ప్రతి దగ్గర యాడ్ చేస్తూ ఉంటాయి. ప్రతి దానికి ఎగ్జాంపుల్స్ మొత్తం అన్ని యాడ్ చేసి ఉంటాయి. సేమ్ అప్లికబుల్ విత్ ఆల్ ద టాపిక్స్. రైట్. ఇది మన సిలబస్లో ఉన్న ఫస్ట్ చాప్టర్. నెక్స్ట్ చాప్టర్ ఇందాక నేనేం చెప్పాను, మనము ఫస్ట్ టాపిక్లోని గవర్నెన్స్ అట్ ద యూనియన్ లెవెల్ గురించి చూస్తున్నాము. యూనియన్ లెవెల్లోని మేజర్ అయిన PMO, క్యాబినెట్ సెక్రటరీ అది డిస్కస్ చేస్తున్నాము అక్కడని చెప్పాం. నా ఈ సెకండ్ చాప్టర్లో వాళ్ళు ఏమి ఇచ్చారంటే స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లోనే ఎలా నడుస్తున్నాయి. ఇప్పుడు సెంటర్లో PMO ఉండేటప్పుడు మనకి స్టేట్లోని CMO, సెక్రటేరియట్ అయి ఉంటాయి కదా, అవి డిస్ట్రిక్ట్లోనేమో డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవి ఉంటాయి. సో వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం జనరల్లీ. ఈ సెకండ్ టాపిక్లోనేమో సెక్రటేరియట్, డిఫరెంట్ డైరెక్టరేట్స్ స్టేట్ లెవెల్లోని. దాని తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లోని గవర్నర్ యొక్క రోల్ ఎలా ఉంటుంది, గవర్నర్ సర్వీస్ డెలివరీలోని ఎలాంటి మేజర్ ఫంక్షన్స్ చేస్తున్నారు అని చెప్పి. నా సిమిలర్గా మనకి స్టేట్ ఫినాన్స్ కమిషన్, కోఆపరేటివ్స్ అనే టాపిక్ కూడా ఉంది. ఇవన్నీ కూడా సేమ్ నేను చెప్తున్నాను కదా, UPSC సిలబస్ మీరు చూస్తే జస్ట్ 4 points ఉంటాయి ఇందులో. UPSC సిలబస్ చూస్తే ఇది ఉంటుంది, ఇవేవి ఉండవు. ఈ 2 టాపిక్స్ పాలిటీ కింద UPSCలో కవర్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోని మనకి కలెక్టర్ రోల్ గురించి, బేసికలీ సివిల్ సర్వీసెస్ రోల్ గురించి ఒక టాపిక్ ఉంటుంది. నెక్స్ట్ పోవర్టీ గురించి ఒక టాపిక్ ఉంటుంది. సివిల్ సొసైటీ గురించి ఒక టాపిక్ ఉంటుంది. NGOs, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి, సిటిజన్ చార్టర్, ట్రాన్స్పరెన్సీ, వీటి గురించి ఉంటాయి. మిగిలినవి ఏవి కూడా UPSCలో డైరెక్ట్గా ఉండవు, డిఫరెంట్ లెవెల్లో ఉంటాయి. సో ఇది మీరు ప్రిపేర్ అయితే ఆల్రెడీ UPSCకి కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మీరు ప్రిపేర్ అయినట్టు. అండ్ నేను మీకు ఆల్రెడీ ముందు చెప్పినట్టు ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్ క్లియర్ అవ్వడానికి కూడా చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ హ్యావ్ లింక్ విత్ ప్రిలిమ్స్ టాపిక్స్ లైక్ ఫినాన్స్ కమిషన్ ఆర్ఎల్స్ చూడండి. కరప్షన్ హ్యాండిల్ చేయడానికి CVC, లోక్పాల్, లోకాయుక్త, ACB ఇవన్నీ కూడా ప్రిలిమ్స్లో వచ్చే డైరెక్ట్ క్వశ్చన్స్. CBI గురించి, లోక్పాల్ గురించి. రైట్. మనం అక్కడ చదువుతాం, ఎక్కడ చదువుతాం. దిస్ విల్ బి హెల్పింగ్ యూ ఆల్సో. నెక్స్ట్ సిలబస్లో ఫర్దర్గా ఉండేవి ఏంటి అంటే కోఆపరేటివ్స్. ఇండియాలోని కోఆపరేటివ్ మూవ్మెంట్ ఎలా నడిచింది, కోఆపరేటివ్స్ అంటే ఐడియా ఉందా? నా జనరల్గా నాకు ఒక స్పెసిఫిక్ కంపెనీ ఉందనుకోండి, దానికి ఓనర్ నేనే. ఆర్ఎల్స్ తెలంగాణ గవర్నమెంట్ ఒక కంపెనీ పెట్టింది,
దానికి ఓనర్ తెలంగాణ గవర్నమెంట్. నా అయితే పబ్లిక్ సెక్టార్లో ఉంది, లేదంటే ప్రైవేట్గా నాకుంది. నా గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపేది లేదు కదా. సో ఈ కోఆపరేటివ్ అనేది ఎలా ఫామ్ అయింది అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కమింగ్ టుగెదర్ ఒక కంపెనీని పెడతారు. ఎలా అంటే అందులో ఉండే షేర్ హోల్డర్సే ఓనర్స్, అందరికీ ఓటింగ్ పవర్ అనేది ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమూల్ అనేది మీరు వినుంటారు. అమూల్ అనేది బేసికల్లీ ఒక డైరీ కోఆపరేటివ్. అందులోని ఉండే ప్రతి మెంబర్ కూడా ఓనరే. ఎందుకు ఇదంతా కోఆపరేటివ్స్ అనేది ఫామ్ చేయాల్సి వచ్చిందంటే డబ్బున్న అంబానీ అదాని లాంటి వాళ్ళు ఒక కంపెనీ పెడతారు, ఆర్ఎల్స్ గవర్నమెంట్ దగ్గర రిసోర్సెస్ ఉంది, పవర్ ఉంది కాబట్టి వాళ్ళు పెడతారు. నా అందరూ మిడిల్ క్లాస్ ఆర్ పువర్ పీపుల్ ఎలా పెడతారు? సో వీళ్ళ దగ్గర ఉండే తక్కువ రిసోర్సెస్ అందరూ క్లబ్ చేస్తే వాళ్ళు పెట్టచ్చు కదా. సో దాని నుండి పుట్టింది ఈ కోఆపరేటివ్స్ అనే ఐడియా. ఎవరెవరికైతే పవర్ లేదో వాళ్ళు క్లబ్ అయ్యి గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద వచ్చి ఒకటి ఫామ్ చేస్తారు. ఇప్పుడు మనకి ఊర్లలో ఉండే డ్వాక్రా సంఘాలు ఉంటాయి కదా, రైట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలు ఉంటాయి. డ్వాక్రా సంఘాలు మేజర్గా ఏం చేస్తాయి? ఒకళ్ళకి బ్యాంక్ నుండి లోన్ రావడానికి ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర చూపించడానికి కొల్లేటరల్ లాంటిది ఏది ఉండదు, హామీ ఏమి ఉండదు. అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఆ డ్వాక్రా సంఘాలని హామీ కింద చూపించి బ్యాంక్ లోన్ ఇస్తుంది. నాబార్డ్ హెల్ప్ తీసుకున్నో వేరే ఎన్జిఓ హెల్ప్ తీసుకున్నో బ్యాంక్ అయితే లోన్ ఇస్తుంది, ఎందుకంటే వాళ్ళు గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద ఫామ్ అయ్యారు కాబట్టి. సో అలాంటిది ఒకటి ఈ కోఆపరేటివ్స్. ఈ కోఆపరేటివ్స్ గ్రూప్గా ఫామ్ అయ్యి బ్యాంక్ ఫామ్ చేయొచ్చు, అదే మన కోఆపరేటివ్ బ్యాంక్స్. డైరీ బిజినెస్ రన్ చేయొచ్చు, అదే అమూల్. ఫర్టిలైజర్ బిజినెస్ రన్ చేయొచ్చు, అదే ఇఫ్కో, ఇండియన్ ఫర్టిలైజర్ ఫార్మర్ కంపెనీ, రైట్. సో ఇలాగా వాళ్ళ యొక్క ఫంక్షనింగ్ ఏంటి, అందులో ఫేస్ చేస్తున్న దాంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి అని. ఈ కోఆపరేటివ్స్ అనేది ఎలా పుట్టింది అంటే ఇది ఈవెన్ మనకి ఇండిపెండెన్స్ ముందు కూడా ఉన్నా సరే గాంధీ అని ఐడియా. గాంధీ గారు ఈ విలేజ్ లెవెల్లో కోఆపరేటివ్స్ని సపోర్ట్ చేయాలి అని చెప్పారు. మన కాన్స్టిట్యూషన్లో ఉండే డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనే ఉంటాయి, గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవ్వాలి అని దాని మీద ఉంటాయి. సో అది కూడా ఈ కోఆపరేటివ్స్ని సపోర్ట్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ స్టేట్ ఫినాన్స్ కమిషన్. ఇందాక మనం ఫినాన్స్ కమిషన్ గురించి చూసాం కదా. ఆ ఫినాన్స్ కమిషన్ ఏం చెప్తుంది? సెంటర్ నుండి స్టేట్కి డబ్బులు ఎంత ఇవ్వాలో చెప్తుంది కదా. నా మనకి ఇండియాలోని సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది, దాని కింద పంచాయతీలు కూడా ఉన్నాయి కదా, లోకల్ గవర్నమెంట్ కూడా ఉంది కదా. నా ఎక్కడి నుండి ఎక్కడ డబ్బులు ఎలా రావాలో ఫినాన్స్ కమిషన్ చెప్తుంది. మరి ఎక్కడి నుండి ఎక్కడ డబ్బులు ఎలా రావాలంటే స్టేట్ ఫినాన్స్ కమిషన్ అని చెప్తుంది. ఓకే, సో ఇలాగ రిసోర్సెస్ ఎలా చేయాలి, ఈ లోకల్ గవర్నమెంట్, ఈ పంచాయత్స్, మున్సిపాలిటీస్ వీళ్ళు డబ్బులు ఎలా పెంచుకోవాలి వాళ్ళ రిసోర్స్ బేస్ అనేది ఇవ్వడానికి, ఐడియాస్ ఇవ్వడానికి స్టేట్ ఫినాన్స్ కమిషన్, రైట్. నెక్స్ట్ ఇంకొక టాపిక్ డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అండ్ ఫినాన్సెస్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి మనకి పవర్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, నెక్స్ట్ డబ్బులు కూడా వస్తున్నాయి కదా. ఇలాగ మనం ఇందాక ఫినాన్స్ కమిషన్ మనం చెప్పాం కదా, ఈ వస్తున్న దాంట్లోనే ఉంటున్న మేజర్ ఇష్యూస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే ఇందాక నేను మీకు చెప్పాను కదా ఫినాన్స్ కమిషన్ అనేది ఉంది. ఈ ఫినాన్స్ కమిషన్ 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ గవర్నమెంట్కి వస్తే ఇందులోని స్టేట్ గవర్నమెంట్కి ఎంత ఇవ్వాలి అని డిసైడ్ చేస్తుంది అని చెప్పి. నా ఈ 100 రూపీస్ నుండి కరెంట్గా 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ప్రకారము 15th ఫినాన్స్ కమిషన్ ఇచ్చిన రికమెండేషన్స్ 2021 నుండి 2026 వరకు, 2026 నుండి 2030 వరకు డబ్బులు ఎలా ఇవ్వాలి అని చెప్పడానికి 16th ఫినాన్స్ కమిషన్ని ఆల్రెడీ అపాయింట్ చేశారు. ఓకే, అయితే ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఏం రికమెండేషన్ ఇచ్చింది అంటే ప్రతి 100 రూపీస్లోని 41 రూపీస్ స్టేట్స్కి వెళ్ళాలి అని చెప్పింది. ఓకే, ఇది బాగానే ఉంది, 41 రూపీస్ అని చెప్పారు, అందరితో మాట్లాడి డిసైడ్ అయ్యారు. కాకపోతే ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఈ 100 రూపీస్ కౌంట్ చేసేటప్పుడు కొన్ని డబ్బులు పక్కన పెట్టేస్తున్నారు. రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది, సెస్, ట్యాక్సెస్ కాకుండా, ట్యాక్స్ అంటే మీకు తెలిసిందే, ట్యాక్సెస్ కాకుండా సెస్ అండ్ సర్చార్జ్ అనేవి కూడా ఉంటాయి. ఈ సెస్ అండ్ సర్చార్జ్ అంటే బేసికలీ కొంచెం ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అన్నట్టు అనుకోండి. కాన్స్టిట్యూషన్లో ఏమని ఉంటుంది అంటే ఈ ట్యాక్స్ నుండి వచ్చే డబ్బులు స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి, వీటి నుండి వచ్చే డబ్బులు స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది పెంచకుండా ఇవి పెంచుతుంది. ఇప్పుడు ఇందులో వచ్చే డబ్బులన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉండిపోద్ది కదా, రైట్. సో ఈ 100 రూపీస్ నుండి 41 కౌంట్ చేసేటప్పుడు ఇది కౌంట్ చేయట్లేదు అసలు, ఇందులోనే మొత్తం వచ్చే డబ్బులంతా సెంట్రల్ గవర్నమెంట్ ఉంచుకుంటుంది, ఈ ట్యాక్సెస్ నుండి వచ్చే డబ్బులు మాత్రమే పంపిస్తుంది. సో ఒకవేళ ఇది కూడా 100లో మనం కలిపితే ఎఫెక్టివ్గా వీళ్ళు ఇస్తుంది ఎంత అంటే ఓన్లీ 32 రూపీస్ మాత్రమే ఉంది, 100లో తగ్గిపోతుంది కదా. ఎఫెక్టివ్గా అది కూడా కలుపుకుంటే 100లోని వీళ్ళు ఇస్తుంది లెక్క వేస్తే ఓన్లీ 32, కానీ 41 ఇవ్వాలని మనం అంటున్నాం. ఇది ఒక ఇష్యూ కదా.
రైట్. సో ఇలాగా ఫినాన్సెస్ డివాల్వ్ అవుతున్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇంకా స్టేట్స్కి పాపులేషన్ క్రైటీరియా మీద ఇష్యూ ఉంది. రైట్. కొన్ని స్టేట్స్కి సపోర్ట్ చేస్తారని ఇష్యూ ఉంది. రైట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం బడ్జెట్లోని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సమ్ 15,000 crores ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్కి ఏమీ ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సెంట్రల్లోనే ఎలాగనే ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు, మాకేమీ ఇవ్వట్లేదు. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇష్యూ, అంటే పొలిటికల్ బయాస్ చూపిస్తున్నారని. అలాంటి ఇష్యూస్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఈ గవర్నెన్స్లోనే మనం ఇంకొకటి ఏంటంటే, మనము యూపీఎస్సీ సిలబస్లో అయితే గవర్నెన్స్తో పాటు సోషల్ జస్టిస్ అనేవి కూడా ఉంటాయి. ఆ టాపిక్స్ ఇక్కడ కూడా ఇచ్చేసారు. అందుకనే మన సిలబస్ కొంచెం చాలా పెద్ద అని అంటున్నాను. ఇందులోనే పాలిటీ సిలబస్ కొంచెం తక్కువ, ఎందుకంటే పాలిటీలో ఉండే టాపిక్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు కాబట్టి. ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్, పార్లమెంటరీ కమిటీస్ ఇవన్నీ జనరల్గా పాలిటీలో ఉంటాయి, కానీ ఇందులో క్లబ్ చేస్తారు అవి. సో మీరు చదివేటప్పుడు కూడా పాలిటీ అండ్ గవర్నెన్స్ కలిపి చదివితే బాగుంటుంది. నా నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే, ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్ ఆర్ఎల్స్ ఓబీసీస్ మైనారిటీస్ ఇలాంటి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో పనులు చేస్తుంది. ఇప్పుడు నేను మీకు స్టార్టింగ్లో చెప్పా, ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా అనేది ఒక పోలీస్ స్టేట్. పోలీస్ స్టేట్ అంటే ఏమని చెప్పాను? ఓన్లీ లా అండ్ ఆర్డర్ చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఏమయ్యాము? వెల్ఫేర్ స్టేట్ అయ్యాం. వెల్ఫేర్ స్టేట్ అంటే ఒక ఫాదర్ మదర్ లాగా. నా అందులో ఉండే మేజర్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు ఇండియాలోని? ఉమెన్, మైనారిటీస్, ఎస్సీ ఎస్టీ, బ్యాక్వర్డ్ క్లాసెస్. నా వీళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం అంటూ డిఫరెంట్ కమిషన్స్ని ఫామ్ చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వీళ్ళ కోసం అంటూ తీసుకొచ్చిన స్కీమ్స్, వీళ్ళ కోసం అంటూ తీసుకొచ్చిన చట్టాలు, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ లాంటివి, అవి సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అలాంటి వాళ్ళు చూసుకుంటారు. సో అలాంటివి ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉమెన్ ఉంది కదా, ఇది నేషనల్ లెవెల్లో ఉన్నవి. నెక్స్ట్ ఇవి కాకుండా కొన్ని వీళ్ళ కోసం అంటూ ఫండింగ్ ఇవ్వడానికి, ఎస్సీ ఎస్టీస్కి ట్రైనింగ్ ఇవ్వడానికి, స్కిల్ డెవలప్మెంట్కి డెవలప్మెంట్ కార్పొరేషన్స్ అనేవి కూడా క్రియేట్ చేశారు. వాళ్ళ గురించి ఇక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ కంట్రోల్ ఓవర్ అడ్మినిస్ట్రేషన్. అయితే నేను మీకు స్టార్టింగ్లో ఏం చూపెట్టాను, ఇండియన్ గవర్నమెంట్ నడిచేది 3 ఆర్గన్స్ వల్ల: లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే, జ్యుడిషియరీ కూడా ఎగ్జిక్యూటివ్లో వేలు పెడుతుంది, ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీలో వేలు పెడుతుంది. రైట్. సో అలాంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనం ఈ టాపిక్లో చూస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, జనరల్గా జ్యుడిషియరీ అనేది ఉంది కదా, అంటే జడ్జెస్, వాళ్ళ అపాయింట్మెంట్ వాళ్ళు చేసుకోవడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళ అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తారు. ఎందుకంటే వాళ్ళే చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన అపాయింట్ చేసుకుంటారు కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. అయితే దీని గురించి చాలా ఇష్యూస్ అనేవి వచ్చాయి అనమాట ఇండిపెండెన్స్ అప్పటి నుండి. మమ్మల్ని మేమే అపాయింట్ చేసుకుంటాము అని చెప్పి కొలీజియం సిస్టమ్ అనేది ఫామ్ చేసి జడ్జెస్ అప్రూవల్తోనే అపాయింట్ చేయాలి అని చెప్పి. సో ఇలాగా జడ్జెస్ వీళ్ళ మధ్యన ఓవర్లాప్ ఇష్యూస్ ఉన్నాయి కదా, అలాంటివన్నీ మనము ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాం. రైట్. మీకు ఇంకొంచెం బాగా అర్థం కావాలి అంటే, ఇప్పుడు చట్టాలు ఎవరు చేయాలని మనం చెప్తున్నాం? లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీలోని లాస్ ఎవరు చేయాలి? లెజిస్లేచర్. రైట్. లెజిస్లేచర్ లాస్ చేయాలి. అయితే కొన్ని కంటెక్స్ట్లోనే ఎగ్జిక్యూటివ్ కూడా లాస్ చేస్తుంది, అది తప్పు కదా. దాన్ని ఆర్డినెన్స్ అని అంటాం మనం. ఆర్డినెన్స్ అనేది లాస్ కాకుండా ఆర్డినెన్స్ అనేది ఉంది. ఈ ఆర్డినెన్స్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే లోక్సభ రాజ్యసభ ఫంక్షనింగ్లో ఉండవో, లీవ్లో ఉంటారో వాళ్ళు, ఎగ్జిక్యూటివే చట్టం చేసేయచ్చు. అయితే దానికి కొంచెం టైం లిమిట్ అనేది ఉంది. మ్యాక్సిమం 6 months 6 weeks వరకే అది ఉంటుంది. వాళ్ళు మళ్ళీ మీట్ అయిన తర్వాత అది పాస్ చేయాలి. అయితే అలా బేసికలీ చేయడం తప్పు కదా, ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేయాలి. ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో తప్ప ఎప్పుడు చేయకూడదు, కానీ ఇవి రిపీటెడ్గా చేస్తున్నాం. ఇది వన్ ఆఫ్ ద ఇష్యూ. లెజిస్లేటివ్ డొమైన్లోనే ఎగ్జిక్యూటివ్ వేలు పెడుతుంది అని. సో ఇలాంటి ఇష్యూస్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ చాప్టర్లోని అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్. ఈ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ ప్రమోషన్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్కీమ్స్ తీసుకుంటుంది, ఇంప్లిమెంట్ చేయడానికి ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇవి ప్రిలిమ్స్లో కూడా డైరెక్ట్గా మనకి ఎంసీక్యూస్ కింద అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లోని హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేది తీసుకొని వచ్చారు. అర్బన్ ఏరియాస్ని సస్టైనబుల్గా డెవలప్ చేయడానికి స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది తీసుకొని వచ్చారు. రైట్. అర్బన్ ఏరియాస్లోని స్ట్రీట్ వెండర్స్ని ప్రమోట్ చేయడానికి ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ అనేది తీసుకొని వచ్చారు. సో అలాంటి ప్రోగ్రామ్స్, వాటి కోసం ఉండే ఇన్స్టిట్యూషన్స్ గురించి మనం మాట్లాడతాం. రైట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ అనేది ఉంది, అలాంటి వాటి గురించి అక్కడ మనం మాట్లాడతాం.
నెక్స్ట్ పాయింట్ పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్. ఇదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్మెంట్ ప్యాటర్న్లోని ఎలా అయిపోయింది అంటే ఈ గవర్నమెంట్ ఇదంతా ఎందుకు ఫామ్ అయింది అసలు? గవర్నమెంట్ కానీ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంతా ఎవరి కోసం ఫామ్ అయింది? మన కోసమే కదా, పీపుల్ కోసం ఫామ్ అయింది. కానీ లాస్ట్కి ఏమైంది? వాళ్ళకి నచ్చిన చట్టాలు వాళ్ళు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు కదా. ఏమైంది అంటే జనరల్గా ఇక్కడ మనకేం కావాలో మన అవసరాలని తెలుసుకొని చట్టాలు చేయాల్సిన వాళ్ళు అలా చేయకుండా వాళ్ళకి అనిపించింది వాళ్ళు చేసి మన మీద రుద్దుతున్నారు. వాళ్ళు చేసి మన మీద రుద్దితే అది టాప్ డౌన్ అప్రోచ్ అంటారు. ఓకే, అలా కాకుండా మనల్ని అడగాలి, మిస్టేక్స్ ఏంటో మన వాళ్ళు తెలుసుకోవాలి, మనకు ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు ఇవన్నీ క్లబ్ చేసి ఒక చట్టాలు చేయాలి. దాన్ని బాటమ్ అప్ అప్రోచ్ అని అంటారు. రైట్. సో ఈ బాటమ్ అప్ అప్రోచ్లో ఏమవుద్ది? జనాలు పార్టిసిపేట్ చేస్తారు గవర్నెన్స్లో, మన ఇష్యూస్ మనం చెప్పుకుంటాం. దాన్ని పీపుల్ సెంటర్డ్ పార్టిసిపేటరీ డెవలప్మెంట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్లోని గ్రామ సభలు అనేవి జరుగుతాయి కదా, పంచాయతీల్లోని గ్రామ సభలు అనేవి ఉంటాయి. ఆ గ్రామ సభల్లో ఏంటి, ఎవరెవరికి ఏ స్కీములు రాలేదో, అరల్సి ఇక్కడ ఈ వాటర్ ప్రాబ్లం ఉంది మాకు, ఇది మీరు చేయండి, ఇలాగా మన రిక్వైర్మెంట్ మనం చెప్తాం. దాని నుండి పెద్దోళ్ళకి తీసుకెళ్ళి, పొలిటీషియన్స్ తీసుకెళ్ళి వాళ్ళు మనకు ఫండింగ్ వచ్చేలా చేస్తారు. ఇది బాటమ్ అప్ అప్రోచ్ అంటే. అలాంటి వాటి కోసం ఉన్న డిఫరెంట్ మెకానిజమ్స్ ఏంటి అని చెప్పి ఇది మనం చూస్తాం. నెక్స్ట్ పోవర్టీ ఎలివేషన్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి స్కీమ్స్ తీసుకుంది? ఎంజీ నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది మనకు ఉంది. ఇదేంటంటే ఉపాధి హామీ పథకం. ప్రతి ఫ్యామిలీలోని ఒక హౌస్ హోల్డ్కి పక్కాగా 100 days ఆఫ్ జాబ్ అనేది ఇవ్వాలి. వీళ్ళని లేబర్ వర్క్ ఆర్ఎల్స్ డ్రైనేజీలు తవ్వడానికి, సిమెంట్ పనికి, మట్టి పనికి దీన్ని తీసుకుంటారు. ఇది మ్యాండేటరీగా ఒక ఎంజీ నరేగా యాక్ట్ అనేది క్రియేట్ చేశారు. అలాగే పోవర్టీ ఎలివియేషన్ కోసము డిఫరెంట్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. అలాంటివన్నీ మనకి స్టడీ చేస్తాం. దాంతోపాటు ఈ స్కీమ్స్లో ఉండే మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి, అలాంటివన్నీ డబ్బులు డైవర్ట్ అయిపోతున్నాయని చెప్పి, ఫేక్ బెనిఫిషరీస్ని యాడ్ చేస్తున్నారని చెప్పి, అలాంటివి మనం ఇక్కడ చూస్తాం. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్. నౌ సి 48% ఆఫ్ ఇండియాస్ పాపులేషన్ ఈజ్ ఉమెన్. కానీ లెజిస్లేచర్లోని ఉమెన్ ఎంత పర్సెంటేజ్ ఉందనుకుంటున్నారు? ఇప్పుడు పార్లమెంట్ 18th లోక్సభ ఇప్పుడు నడుస్తుంది. అందులోని ఉమెన్ ఎంపీస్ ఎంతమంది ఉందనుకుంటున్నారు? 50%, అరౌండ్ 50% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఉమెన్. 18th లోక్సభలో ఎంతమంది ఉమెన్ ఉన్నారు? 14%. రైట్, అది కరెక్ట్ కాదు కదా. నౌ వీఆర్ సేయింగ్ దట్ మనం ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తున్నామని చెప్పి, నారీ శక్తి ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. బట్ ఉమెన్ పార్టిసిపేషన్ ఈజ్ లెస్. అసలు ఉండే సిఇఓస్లోని నాట్ ఈవెన్ 5% ఆర్ ఉమెన్. గ్లాస్ సీలింగ్ అనే ఫినామినా ఉంది. కావాలని ఉమెన్ని ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత రెస్ట్రిక్ట్ చేసేస్తున్నారు. ఉమెన్కి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు. నా 50% ఆఫ్ ద పాపులేషన్ ఉమెన్ పెట్టుకొని మరి ఉమెన్ని ఎంపవర్ చేయకపోతే ఇండియా ఎలా ముందుకెళ్తుంది? వీ హ్యావ్ గోల్స్ లైక్ ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఆల్ దిస్ విల్ బి పాసిబుల్ ఓన్లీ ఇఫ్ వీ అప్హోల్డ్ ది ఉమెన్స్ ఎంపవర్మెంట్. సో ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ఏమేం చేస్తున్నాము అని చెప్పి, ఇది ఉమెన్ ఎంపవర్మెంట్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటి అంటే, గ్రోత్ ఓకే, అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గ్రో అవ్వాలి. నా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ గ్రోత్ అవ్వాలన్నప్పుడు సగం పాపులేషన్ ఉమెన్ గ్రో అవ్వాలి కదా. దానికోసము ఇంక్లూజివ్ గ్రోత్కి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టి. రైట్, సో అలాంటివి ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ హెల్త్, ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషన్. ఈ మూడింటికి కూడా మనకి డిఫరెంట్ చట్టాలు అనేవి ఉన్నాయి. అందులోని అంటే రైట్ అంటే ఏంటి, మనకి నార్మల్గా రైట్కి డ్యూటీకి డిఫరెన్స్ ఏంటి? రైట్ ఈస్ ఎ థింగ్ విచ్ వీ కెన్ ఆస్క్ దెమ్, బికాజ్ నాకు అది హక్కు, నేను క్వశ్చన్ చేసి తీసుకోగలను. ఐ హ్యావ్ ఐ హ్యావ్ మై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. నన్ను మాట్లాడొద్దంటే లేదు. ఐ హ్యావ్ మై రైట్ టు లైఫ్, నన్ను ఎవరో చంపేయడానికి లేదు. సిమిలర్గా డ్యూటీ అంటే మనం చేయాల్సింది ఏంటి అని, వీ హ్యావ్ సమ్ ఫండమెంటల్ డ్యూటీస్. వీ హ్యావ్ టు బీ సివిక్, వీ హ్యావ్ టు వర్క్ విత్ సమ్ సివిక్ సెన్స్. ఎన్విరాన్మెంట్ని, ఉమెన్ని రెస్పెక్ట్ చేయాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ టుగెదర్ బ్రదర్స్ అండ్ ఆల్. ఫ్రాటర్నిటీ మెయింటైన్ చేయాలి మనం. నా ఇన్ దిస్ కంటెక్స్ట్ కొన్ని అడిషనల్గా కొన్ని రైట్స్ చట్టాలు కూడా చేశారు. ఎలా అంటే ఎడ్యుకేషన్ కోసము 6 to 14 years వరకు ఉండే వాళ్ళకి రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అనేది చేశారు. సో దీంట్లో ఉండేది ఏంటి, అందులో ఉన్న ఇష్యూస్, ఛాలెంజెస్ ఏంటి అని, అందరికీ ఫుడ్ అవైలబిలిటీగా ఉండాలి అని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అనేది చేశారు. అందులో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అని. వీ హ్యావ్ రైట్ టు హెల్త్. రైట్ టు హెల్త్ అనేది సపరేట్ చట్టం లేకపోయినా సుప్రీంకోర్టు పశ్చిమ్ బంగా ఖేత్ మజ్దూర్ అనే ఒక కేసులోని రైట్ టు హెల్త్ అనేది ఉండాలి అని చెప్పింది.
దాంట్లో భాగంగానే వీఆర్ హ్యావింగ్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. అందులో ఉండే ఇష్యూస్ ఏంటి, దాని యొక్క రోల్ ఏంటి అని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం ఎలా అవుతుందంటే ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసింది గవర్నమెంట్ అండ్ పీపుల్. ఇవి కాకుండా కొన్ని డెవలప్మెంట్ ప్రాసెస్లోని గవర్నెన్స్లోని కొన్ని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఫంక్షన్ చేస్తున్నాయి, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్. ఎలా అంటే ఇప్పుడు కోవిడ్ టైంలోని పీపుల్స్ ఆర్గనైజేషన్స్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా చాలా మంది వచ్చి హెల్ప్ చేశారు కదా. ఉమెన్ ఎంపవర్మెంట్కి అలా చాలా మంది వచ్చి హెల్ప్ చేస్తున్నారు. సో అలాంటి వాటి గురించి మనం ఇక్కడ చదువుతాం. ఎలా అంటే సివిల్ సొసైటీ ఏమేమి చేస్తుంది, ఎన్జిఓస్, కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఉంది, వాళ్ళు ఎన్విరాన్మెంటల్ కోసం ఫైట్ చేస్తారు, గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్. ఆర్ఎల్స్ నర్మదా బచావో ఆందోళన ఉంది, ఇది ఏంటి అంటే మేధా పట్కర్ గారు ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం చేస్తారు. బచ్పన్ బచావో ఆందోళన అనేది ఉంది, కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ కోసం అని చేస్తారు. సో ఇలాగా డిఫరెంట్ ఎన్జిఓస్ గవర్నమెంట్కి సంబంధం లేని నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, అంటే గవర్నమెంట్కి రిలేటెడ్ లేనివి సొసైటీ యొక్క డెవలప్మెంట్ కోసం ఏమేమి రోల్ చేస్తున్నారు అని చెప్పి అలాంటి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఇందాక నేను చెప్పాను కదా డ్వాక్రా సంఘాలు అని, వాటి యొక్క రోల్ ఏంటి. పీపీపీ, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు గవర్నమెంట్ మొత్తం అన్నిట్లో కూడా, ఎందుకంటే గవర్నమెంట్కి రిసోర్సెస్ లిమిటెడ్గా ఉన్నాయి, వాళ్ళు అన్నీ ఖర్చు పెట్టలేరు. సో డెవలప్మెంట్ ప్రాసెస్లోని ప్రైవేట్ని కూడా పార్ట్నర్ చేద్దాం అనుకుంటున్నారు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కన్స్ట్రక్ట్ చేసింది, ఢిల్లీ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కన్స్ట్రక్ట్ చేసింది, ఇప్పుడు డిఫరెంట్ గుజరాత్ ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా అదానికి ఇచ్చారు. ఇలాగా టెండరింగ్ ప్రాసెస్ ద్వారా, లైసెన్సింగ్ ద్వారా ప్రైవేట్ పీపుల్ కూడా డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు. దీన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటాం. ఆర్ఎల్స్ మనకు తెలిసిన టోల్ గేట్స్ ఉన్నాయి, టోల్ గేట్స్ ప్రైవేట్ పీపుల్ రన్ చేస్తారు, అంటే వాళ్ళ రోడ్స్ వేసి టోల్స్ పెట్టుకొని ఆ ఇన్కమ్ వాళ్ళు తీసుకుంటారు. దానికి ముందు కాంట్రాక్ట్ ఉంటుంది, రైట్? ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఎలాగ మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నాము ఏంటి అనేది పీపీపీ ద్వారా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇదేంటి అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్కి రిసోర్సెస్ ఎలా వస్తున్నాయి, మన ఎన్విరాన్మెంట్ నుండి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ అయినా టాటా అయినా వీళ్ళందరూ ఇండియాలో ఉన్న రిసోర్సెస్ యూస్ చేసుకుని వాళ్ళు ఎదుగుతున్నారు. సో పక్కాగా డెవలప్మెంట్ ప్రాసెస్లో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలి. అందుకని ఏంటంటే వాళ్ళకి వచ్చే లాభంలోనే కొంత పర్సంటేజ్ని సొసైటీ కోసం యూజ్ చేయాలి. అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. మనకి సపరేట్గా కంపెనీస్ యాక్ట్ 2013లోని స్పెసిఫిక్ అమెండ్మెంట్ చేసి సిఎస్ఆర్ అనేది యాడ్ చేశారు. ఏంటి అంటే వాళ్ళకి లాస్ట్ 3 years వచ్చే ప్రాఫిట్స్లోని పక్కాగా 2% సిఎస్ఆర్ కింద స్పెండ్ చేయాలి. దాంట్లో భాగంగానే మీరు ఎక్కడైనా ఇప్పుడు ఏమైనా వెహికల్స్ కానీ కొన్ని ఏమైనా ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ ఫార్మ్స్ కానీ పెంచితే మీరు అక్కడ చూస్తే సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అని రాసి ఉంటుంది. ఓకే, ఈ సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ద్వారా వాటర్ ప్యూరిఫికేషన్కి వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు. ఎందుకంటే వాళ్ళకి లీగల్గా మ్యాండేట్ ఉంది, వాళ్ళకి 2% ఆఫ్ ద ప్రాఫిట్స్ని దీనికి స్పెండ్ చేయాలి అని. ఓకే, అలాంటివి టాపిక్స్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో ఇంకోటి లాస్ట్ ఏంటి అంటే సివిల్ సర్వెంట్స్ ఎలా ఫంక్షన్ అవ్వాలి అనేది మన బేసికలీ మన 5th టాపిక్ అంతా ఎథిక్స్ వాళ్ళ గురించి. అడ్మినిస్ట్రేషన్లోని ఎలాంటి ఎథిక్స్ ఫాలో అవ్వాలి, వీ హ్యావ్ టు బీ విత్ ఇంటిగ్రిటీ, కరప్షన్ చేయకుండా, వాటి గురించి ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేస్తాం. న్యూట్రాలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్, పొలిటీషియన్స్ని ఇప్పుడు ఒక అపోజిషన్ రూలింగ్ పార్టీ ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి ఇంపార్షియల్గా న్యూట్రల్గా సివిల్ సర్వెంట్ ఉండాలి. అలా అయితేనే తప్పు చేయకుండా ఉంటారు. మనం చాలా అలిగేషన్స్ చూస్తాం కదా. సో దాని యొక్క రోల్ ఏంటి అని చెప్పి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. టీజీపీఎస్సీలోని ఎథిక్స్ అనే దాన్ని సపరేట్గా మనకి లేదు, అది గవర్నెన్స్లోనే కొన్ని టాపిక్స్ కింద ఇచ్చేసారు. ఏపీపీఎస్సీలోని సపరేట్గా 50 marks ఎథిక్స్ అనేది ఉంది, యూపీఎస్సీలోని సపరేట్గా 250 marks పేపర్ ఉంది ఎథిక్స్కి. ఓకే, దీంట్లో కలిపేసి ఇచ్చేసారు అంతే. ఈ టాపిక్స్ మిగతా ఎగ్జామ్స్లోని మిగతా రూపంలో ఉన్నాయి. సిమిలర్గా వీల్ హ్యావ్ సిటిజన్ చార్టర్. సిటిజన్ చార్టర్ అంటే గవర్నమెంట్ మేము మీకు ఏమిస్తాము, మీరు మాకేం చేయాలి అని చెప్పి ఇద్దరు అనుకున్నట్టు అగ్రి అయ్యి చేసుకున్న ఒక డాక్యుమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ బయట సిటిజన్ చార్టర్ అనేది ఉంటుంది. అదేంటి, మేము ఈ సర్వీసెస్ మీకు ఇస్తాం, ఈ సర్టిఫికేట్ మేము ఇస్తాము, ఇది మీకు రావాలి అంటే ఈ పర్సన్కి మీరు అటెండ్ అవ్వాలి, ఈ పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళాలి. ఒకవేళ అతను ఏమైనా తేడాగా మాట్లాడితే మీకు ఈ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ అనే వాళ్ళు ఉన్నారు, దీనికి మీరు మాకేం చేయాలి అంటే సర్వీస్ ఫీజు ఇవ్వాలి, మీరు డిసిప్లైన్గా ఉండాలి, మాకు కొంచెం టైం ఇవ్వాలి. ఇలాగ మొత్తము మీరు మాకేం చేస్తారో మేము మీకేం చేస్తాము అని చెప్పి డీటెయిల్డ్గా ఉండేదాన్ని సిటిజన్ చార్టర్ అని అంటాం. చార్టర్ ఇలాగా
రైల్వేస్కి ఒక చార్టర్ ఉంది, ఎన్టీపీసీ ఆర్గనైజేషన్ చార్టర్ ఉంది, ఇలాగా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి వాళ్ళ యొక్క చార్టర్స్ ఉన్నాయి. సో అలాంటి దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, ఈ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ఇవన్నీ ఇండియాలోని కరప్షన్ని కర్బ్ చేయడానికి హ్యాండిల్ చేస్తున్న డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ గురించి మనం తెలుసుకుంటాం. ఎలా అంటే సిబిఐ, సివిసి, లోక్పాల్, లోకాయుక్త, యాంటీ కరప్షన్ బ్యూరో ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఏమేమి చేస్తున్నాయని చెప్పి ఈ టాపిక్లో మనం చూస్తాం. నెక్స్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఎలా అయితే మనకి రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ, రైట్ టు హెల్త్ ఉందో 2005లోని మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది చేసాం. దీని ద్వారా ఏంటంటే యూ కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్స్. ఏ ఆర్గనైజేషన్స్ అయితే గవర్నమెంట్ యొక్క డబ్బులు యూజ్ చేస్తున్నాయో వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు ప్రతిదీ మనము ఆర్టీఐ ఫైల్ చేసి 10 రూపీస్ ఇచ్చి మనం తీసుకోవచ్చు. అయితే ఈ ఆర్టీఐ ఇంప్లిమెంటేషన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, దీన్ని ఎలా బెటర్ చేయాలి, ప్రెసెంట్ ఉన్న రోల్ ఏంటి, అందులో ఉండే సెక్షన్స్ ఏంటి, అవన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. లాస్ట్లీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్. ఆబ్వియస్గా మనము ఇక్కడ చెప్తున్నాం కదా చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి, కరప్షన్ ఇష్యూస్ ఉన్నాయి, ఈ మనీ డైవర్ట్ అవుతున్నాయి, ఇవన్నీను. దీన్ని బెటర్ చేయడానికి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏమేమి తీసుకున్నారు, ఇంకా ఏమేమి తీసుకోవచ్చు. రైట్, గవర్నమెంట్ ఫస్ట్ ఏఆర్సీ 1968లోని అపాయింట్ చేసింది, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ అని, మొరార్జీ దేశాయ్ గారి అధ్యక్షతన. సెకండ్ ఏఆర్సీని, సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 2008లోని వీరప్ప మొయిలీ చైర్మన్ కింద అపాయింట్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ ఏంటి, అలాంటి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. రైట్, సో ఇది గవర్నెన్స్ సిలబస్. సో ఈ గవర్నెన్స్ సిలబస్ పాలిటీతోని, సోషల్ జస్టిస్తోని అన్నిటితో కూడా లింక్ అయి ఉంది. ఓకే, అర్థమైందా గవర్నెన్స్లో ఏం అడుగుతున్నారు ఎలాంటివని. నా దీని నిండే డైరెక్ట్గా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ అనేది జరుగుతుంది, సపరేట్గా ఏది లేదు. ఎందుకంటే 50 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇవ్వాల్సినప్పుడు ఇక్కడే బోల్డ్ అన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళు ఫ్రేమ్ చేయడానికి, ఇంక మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకేంటి లేదు కదా. సో అందుకనే సిలబస్లో ఉండే టాపిక్స్ మనము క్లియర్గా డిస్కస్ చేసుకుంటే చాలు. నా దీనికంటూ మీకు స్పెసిఫిక్గా నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదే ఏబిపిఎస్సి గవర్నెన్స్ సిలబస్ మీరు చూస్తే కొంచెం రిలేటివ్గా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. మరి ఇప్పుడు మనం టీజీపీఎస్సి చూసినంత ఎక్కువగా ఉండదు. ఎలా అంటే ఈ గుడ్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ ఇదంతా కలిపి ఒక చాప్టర్. ఆర్టీఐ ఇందాక మనం చూసాం కదా, స్టాట్యూటరీ బాడీస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్ అవన్నీ కలిపి ఒక చాప్టర్. ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కలిపి ఒక చాప్టర్. గవర్నమెంట్ పాలసీస్ ఇందాక మనం చెప్పాం కదా, పోవర్టీ కోసము, అర్బన్ డెవలప్మెంట్ కోసము, అదంతా కలిపి ఒక చాప్టర్. ఇందులోనే టీజీపీఎస్సీలో లేనిది ఏబిపిఎస్సీలో ఏం చాప్టర్ ఉంది అంటే ఇది, ఈవెన్ ఇన్ఫాక్ట్ యూపీఎస్సీలో కూడా లేదు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి మన హిస్టరీ, బ్రిటిష్ అప్పుడు ఎలా ఉండేది, ముందు కౌతిల్య ఉండేటప్పుడు చంద్రగుప్త మౌర్య టైంలో ఎలా ఉండేది, ఇప్పుడు టైమ్స్లో ఎలా మారిందని. సో ఇది రిలేటివ్గా కొంచెము చిన్న సిలబస్ టీజీపీఎస్సీతో పోలిస్తే. అయితే ఈ టాపిక్స్ అన్ని కూడా వాళ్ళు పాలిటీలో ఇచ్చారు, కొన్ని పార్లమెంటరీ కమిటీస్ అలాంటివి ఇక్కడ యాడ్ అవుతాయి. ఇది కూడా ఎందుకు నేను చూపించాను అంటే మనకి ఆల్ ద ఆర్గనైజేషన్స్, ఆల్ ద స్టేట్ పిఎస్సీస్ ఆర్ ట్రైయింగ్ టు అలైన్ విత్ యూపీఎస్సీ స్టాండర్డ్స్. ఇన్ఫాక్ట్ మీరు క్వశ్చన్ పేపర్స్ వేస్తే యూపీఎస్సీ పేపర్స్ ఇంకా ఈజీగా ఉంటాయి, వీళ్ళు టీజీపీఎస్సీ, ఏబిపిఎస్సీ ఇంకా కష్టంగా ఇస్తున్నారు. పివైసీఆర్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు యూపీఎస్సీ పేపర్స్, అదర్ స్టేట్ పిఎస్సీ, టీజీ వాళ్ళు అయితే ఏపీవి, ఏపీ వాళ్ళు అయితే టీజీవి కూడా చూస్తారని నేను రెండు చూపిస్తున్నాను. ఓకే, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఏ ఊర్లో ఉన్నా సేమ్ కాన్స్టిట్యూషనే కదా, గవర్నెన్స్ ఏ ఊర్లో ఉన్నా సేమ్ గవర్నెన్స్, అందులో మార్చడానికి లేదు. జనరల్గా మారేది ఏంటి అంటే జాగ్రఫీ, హిస్టరీ మారుతుంది. ఏపీ హిస్టరీ ఒకలా ఉంటుంది, టీఎస్ హిస్టరీ ఒకలా ఉంటుంది, ఏపీ జాగ్రఫీ ఒకలా ఉంటుంది, టీజీ జాగ్రఫీ ఒకలా ఉంటుంది, అంతే. మిగిలినవి ఏవి జనరల్గా మారవు. ఓకే, ఐ హోప్ ద క్లాస్ వాజ్ యూస్ఫుల్. గవర్నెన్స్లో ఏముంటాయి అని అర్థమైందని అనుకుంటున్నాను. ఆన్లైన్ స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? యూ కెన్ ఆస్క్ యువర్ డౌట్స్ హియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో, యా, గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. నా గవర్నెన్స్ గవర్నెన్స్ స్పెసిఫిక్గా చెప్పాలి అంటే సిలబస్ అనేది మనకు లిమిటెడ్గా ఉంది. ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఎలా అడగచ్చు అంటే, ఇప్పుడు మనం కొన్ని టాపిక్స్ చూసాం, పోవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్. అందులోని రీసెంట్ టైమ్స్ ఏమైనా కరెంట్ అఫైర్స్ యాడ్ చేశారు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పిన పిఎం స్వనిధి అనేది 2 years బ్యాక్ లాంచ్ చేశారు, దాని గురించి అడగచ్చు. ఆర్ఎల్స్ జల్ జీవన్ మిషన్ అనేది యాడ్ చేశారు రూరల్ డెవలప్మెంట్ కోసము, దాని గురించి అడగచ్చు, అలాగ అడగచ్చు. నెక్స్ట్ దీనికన్నా ఎక్కువగా ఎలా యూజ్ అవుతుంది అని అంటే, ఇప్పుడు నేను ఇందాక మీకు వాల్యూ ఎడిషన్, ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తున్నాను కదా, అది మీరు కరెంట్ అఫైర్స్ నుండే యాడ్ చేసుకుంటారు, కరెంట్ అఫైర్స్ నుండే వాడతారు. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన పార్లమెంటరీ కమిటీస్ గ్రాఫ్ అని చెప్పాను కదా, అవన్నీ కరెంట్ అఫైర్సే కదా. ఫినాన్స్ కమిషన్ ఇచ్చింది, ఫినాన్స్ కమిషన్ రీసెంట్గా ఏం రికమెండేషన్స్ ఇచ్చింది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు న్యూస్లో ఉంది, ఇవన్నీ కరెంట్ అఫైర్స్. సో ఆబ్వియస్గా కరెంట్ అఫైర్స్ విల్ హ్యావ్ రోల్. అయితే మీరు దానికోసం అంటూ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, క్లాసెస్లో డిస్కస్ చేస్తారు, మీరు చూసే మెటీరియల్ ఉంటాయి. అయితే నా సజెషన్ ఏంటి అంటే, సిన్స్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ నౌ,
న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ ది సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హియర్. మీకు న్యూస్ పేపర్ రీడింగ్ వల్ల ఆన్సర్స్ బెటర్గా మీరు ఫ్రేమ్ చేయగలరు, స్ట్రక్చరింగ్ బాగా తెలుస్తుంది, మీకు ఎస్సేస్ బాగా రాయగలరు. ఎస్సేస్ కూడా నేను తీసుకుంటాను, ఎస్సేస్ బాగా రాయగలరు. సో ఇట్ విల్ బి వెరీ మచ్ యూస్ఫుల్. ఓకే, న్యూస్ పేపర్ ఇప్పుడు నుండి చదవడం మీరు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ప్రిలిమ్స్కి కూడా కరెంట్ అఫైర్స్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ పోర్షన్ ఉంటుంది కాబట్టి యూజ్ అవుతుంది. ఆన్లైన్ స్టూడెంట్స్, ఎనీ డౌట్స్? ఇఫ్ నాట్, వీ కెన్ ఎండ్ అవర్ సెషన్ నౌ. ఓకే కదా, థ్యాంక్ యూ. జానకి రాముడు, నో, జనరలీ ట్రై టు ప్రిఫర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ అండ్ రిలేటెడ్ స్టేట్ న్యూస్ పేపర్ కోసము అని అనుకుంటే మీ స్టేట్లో ఉండే పాపులర్ పేపర్ని చూడొచ్చు. అయితే రెగ్యులర్గా మనం రెండు చూడడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. దానికి కంపైలేషన్స్ చూస్తే సరిపోతుంది. ఎందుకంటే మన ఉన్న టైంని మనం బెటర్గా యూటిలైజ్ చేసుకోవాలి, ఎఫిషియెంట్గా. ప్రతిదీ మనం వెళ్ళాం. అయితే నేషనల్ లెవెల్ న్యూస్ కోసము ఐదర్ హిందూ ఆర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ చదివితే బెటర్. అండ్ స్టేట్ లెవెల్ కోసం జనరల్గా మనకు అలవాటు ఉంటుంది కదా న్యూస్ చూడడము అని, దాని వరకు రెస్ట్రిక్ట్ అయితే చాలు. లాస్ట్లో కంపైలేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి.